ఓం శాంతి. విసిడి నంబర్ 1073, కలై మగల్ నగర్, చెన్నై, తమిళనాడు. రాత్రి క్లాస్ అయ్యింది. 16 జూలై 1968. 16 జూలై 1968. कचहरी करना अच्छा है. కచేరీని చేయటం మంచిది. कचहरी करने में बच्चों का ही फायदा है. కచేరీని చేయడంలోని పిల్లలకే లాభం ఉంది. इन बच्चों में जो अवगुण होंगे वो आस्ते आस्ते निकलते जाएंगे. పిల్లలలో ఏవైతే అవగుణాలు ఉంటాయో అవి నెమ్మది నెమ్మదిగా తొలుగుతూ వెళ్తాయి. क्योंकि कचहरी में सबके बीच में కచేరీలోని అందరి ఎదురుగా अपने अवगुणों को स्वीकार करते हैं. తమ అవగుణాలని స్వీకరిస్తారు. बच्चों को सर्वगुण संपन्न बनना है. अवगुण పిల్లలకి సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. अच्छा नहीं लगता है, అవగుణాలు మంచిగా అనిపించవు. दिल को बाता नहीं है. అది హృదయానికి వినసంపుగా ఉండవు. जिनमें अवगुण होते हैं वो दिल पर चढ़ते नहीं है. ఎవరిలో అయితే అవగుణాలు ఉంటాయో వారు హృదయం మీదకెక్కరు. कोई के ऊपर कुदृष्टि भी नहीं रखनी. ఎవరి మీద కుదుష్టిని కూడా పెట్టకూడదు. अंधों के स्कूल में भाषण करने गए थे. అందులో స్కూల్లోకి భాషణ చేయడానికి వెళ్ళారు. बाबा समझाते हैं आंखें ही नहीं है. బాబా అర్థం చేయిస్తారు, నేత్రాలే లేవు. क्योंकि आंखें ही हैं जो बड़ा धोखा देती है. ఎందుకంటే నేత్రాలే అయ్యాయి, చాలా మోసం చేస్తాయి అవి. सूरदास की कहानी भी इस समय की है. సూరదాసు యొక్క కథ కూడా ఈ సమయం దయ్యింది. गुस्से में आए कहते हैं इससे तो आंखें न होती तो अच्छा था. కోపంలోకి వచ్చి అంటారు, దీనికంటే నేత్రాలు లేకుంటేనే మంచిది అని. गुस्से में आए और आंखें ही निकाल दी. క్రోధంలోకి వచ్చి నేత్రాలనే తీసేశారు. क्योंकि ये आंखें बड़ा नुकसान देती हैं. ఎందుకంటే ఈ నేత్రాలు చాలా నష్టాన్ని చేస్తాయి. आंखों से ही विकारी कुदृष्टि जाती है. నేత్రాల ద్వారానే వికారి కుదృష్టి వెళ్తుంది. अभी बाप कहते हैं आत्मा को देखो. తండ్రి అంటారు, ఆత్మని చూడండి. शरीर को न देखो. శరీరాన్ని చూడొద్దు. शरीर में ही इंद्रियां होती हैं. శరీరంలోనే ఇంద్రియాలు ఉంటాయి. आंखें भी इंद्रियां हैं. నేత్రాలు కూడా ఇంద్రియాలు అయ్యాయి. फिर भी इतना समझाते हैं कुछ न कुछ नुकसान कर देते हैं. అయినా ఇంత అర్థం చేయిస్తారు, ఎంతో కొంత నష్టం చేసేసుకుంటారు. आंखें धोखा देती हैं. जो रायल जो बच्चे होंगे నేత్రాలు మోసం చేసినట్లయితే రాయల్ పిల్లలు ఎవరైతే ఉంటారో वो तो आंखों पर ही गुस्सा करेंगे. వారు నేత్రాల మీదే కోపగించుకుంటారు. अभी तुमको तो ये तीसरा नेत्र ज्ञान का मिला है. ఇప్పుడు మీకైతే మూడవ నేత్రం జ్ఞానంది లభించింది. बाप जानते हैं తండ్రికి తెలుసు, और चलन से भी समझ जाते हैं. మరియు నడవడిక ద్వారా కూడా అర్థం చేసేసుకుంటారు. इनकी दृष्टि बड़ी गंदी है. వీరి దృష్టి చాలా చెడ్డది. तो जरूर पद भ्रष्ट कर देंगे. తప్పకుండా పదవి భ్రష్టం చేసేసుకుంటారు. और इनका बहुत समय का घाटा पड़ जाएगा. మరియు వీరిది చాలా సమయం యొక్క నష్టం అయిపోతుంది. इस समय पता नहीं पड़ता है. ఈ సమయంలో తెలీదు. माया के वशीभूत होकर के हार खा लेते हैं. మాయకి వశీభూతమయ్యి ఓటమి ఓడిపోతారు.
नहीं तो ये धोखा कब खाना नहीं चाहिए। లేకుంటే ఈ మోసాన్ని ఎప్పుడూ తినకూడదు. इससे तो आंखें बंद कर देना अच्छा है। దీనికంటే నేత్రాలని మూసేసుకోవటమే మంచిది, కళ్ళు మూసుకోవటమే మంచిది. धृतराष्ट्र ने कहते आंखें बंद कर ली। ధృతరాష్ట్రుడి గురించి అంటారు నేత్రాలని బంద్ చేసేసుకున్నారని. उनकी तो आंखें बंद ही थी। వారివైతే నేత్రాలు బంద్ అయ్యే ఉండేవి. उनको अंधे की औलाद अंधा कहा गया। వారిని అందుల సంతానం అంధుడు అని అనడం జరిగింది. क्योंकि अंधश्रद्धालु हैं। ఎందుకంటే అంధశ్రద్ధాలులయ్యారు. यहाँ तो बाप कहते हैं पवित्र बनना है। ఇక్కడైతే తండ్రి అంటారు పవిత్రంగా అవ్వాలి, वो दृष्टि जानी ही नहीं चाहिए। కుదుష్టి వెళ్ళనే వెళ్ళకూడదు. बहुतों में कुदृष्टि है। చాలా మందిలో కుదుష్టి ఉంటుంది. बाप जानते हैं। తండ్రికి తెలుసు. ब्राह्मणियों में बहुतों की कुदृष्टि जाती है। బ్రాహ్మణీలకి చాలా మందిలోకి కుదుష్టి వెళ్తుంది. वो क्या पद पावेंगे। వారు ఏం పదవిని పొందుతారు? जन्म जन्मांतर का उनका पद भ्रष्ट हो जाता है। జన్మ జన్మాంతరాలది వారి పదవి భ్రష్టమైపోతుంది. और बहुत सजा खावेंगे। మరియు చాలా శిక్షలని తింటారు. बाबा तो सभी बातों का अनुभवी। బాబా అయితే అన్ని విషయాలలోని అనుభవి. इस समय वास्तव में ये जो आंखें हैं, ఈ సమయంలో ఈ ఏవైతే నేత్రాలు ఉన్నాయో उनकी बड़ी खबरदारी रखनी। వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. सबसे जास्ती बच्चे इसी भूल में गिरते हैं। అన్నింటికంటే ఎక్కువ ఈ పొరపాట్లలోనే పడతారు పిల్లలు. खुद भी समझते हैं हम दृष्टि से कितना खराब होते हैं। స్వయం కూడా అనుకుంటారు మేము దృష్టితోని ఎంత పాడైపోతున్నాము అని. एक दो में खराब होते हैं ना। ఒకరితో మరొకరు పాడైపోతూ ఉంటారు కదా. ला बहुत कड़ा है। లా చాలా కఠోరమైనది. शिव बाबा को भाकी पहनने के बाद శివబాబాని కౌగిలించుకున్న తరువాత फिर और किसी को भाकी पहन न सके। ఇంకెవ్వరిని కౌగిలించుకోకూడదు. बाप कहते हैं शिव बाबा को याद करके फिर भाकी पहनो। తండ్రి అంటారు శివబాబాని యాద్ చేసిన తరువాత కౌగిలించుకోండి. ये पूछते हैं ఇది అడుగుతారు, किसकी गोद में आए हो, ब्रह्मा बाबा की गोद में आए हो या शिव बाबा की गोद में आए हो। ఎవరి ఒడిలోకి వచ్చారు? బ్రహ్మ బాబా యొక్క ఒడిలోకి వచ్చారా లేక శివ బాబా యొక్క ఒడిలోకి వచ్చారా? अगर शिव बाबा याद नहीं है ఒకవేళ శివ బాబా జ్ఞాపకం లేనట్లయితే तो व्यभिचारी कहा जाता है। అప్పుడు వ్యభిచారి అని అంటారు. उन पर पाप पड़ता है। వారి మీద పాపం పడుతుంది. बाबा जानते हैं। బాబాకి తెలుసు. जन्म जन्मांतर के चीची बच्चे हैं। జన్మ జన్మాంతరాల యొక్క చీచీ పిల్లలయ్యారు. ज्ञान में चलते चलते शादी कर लेते हैं तो कितना दंड पड़ जाता है। జ్ఞానంలోని నడుస్తూ నడుస్తూ వివాహాన్ని చేసేసుకున్నట్లయితే ఎంత దండన పడుతుంది. ढेर गिरते पड़ते रहे। అనేకం పడుతూ ఉంటారు. अब यहाँ तो शिव बाबा की बाकी पहनी तो बस
ఇప్పుడు ఇక్కడైతే శివబాబాని కౌగిలించుకున్నట్లయితే ఇంకంతే. फिर मेरा तो एक शिव बाबा दूसरा न कोई. ఇంకా నా వారు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. पक्का रहना चाहिए. పక్కాగా ఉండాలి. भाई बहन से भी कुदस्ती जाती है. సోదరుడు సోదరిలోని కూడా కుదిష్టి వెళ్తుంది. इसलिए कहा जाता है भाई भाई को देखो. అందువలనే అంటారు సోదరుడు సోదరుడిని చూడండి. और आत्मा आत्मा भाई भाई को देखना. మరియు ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడిని చూడడం ये बहुत भारी मंजिल है. ఇది చాలా పెద్ద గమ్యం అయ్యింది, అంతస్తు అయ్యింది. बड़ी मेहनत है. చాలా కష్టమైనది అయ్యింది. मेहनत करते करते पिछाड़ी में वो अवस्था आ सकती है. కష్టం చేస్తూ చేస్తూ అంతిమంలోని ఆ అవస్థ వస్తుంది. कौन सी? ఏ అవస్థ? ఏది? आत्मा आत्मा ఆత్మ ఆత్మ भाई भाई. సోదరుడు సోదరుడు. विश्व का मालिक बनना भी कम बात है क्या? విశ్వానికి యజమానిగా అవ్వడం కూడా తక్కువ విషయమా ఏంటి? भगवान कहते हैं मैं विश्व का मालिक नहीं बनता हूँ. భగవంతుడు అంటారు నేను విశ్వానికి యజమానిగా అవ్వను, मैं तो तुमको बनाता हूँ. నేను మిమ్మల్ని తయారు చేస్తాను. और ये मंजिल बड़ी ऊंची है. మరియు ఈ గమ్యం చాలా ఉన్నతమైనది. सारा देह अभिमान तोड़ना है. దేహాభిమానం అంతా తొలగించుకోవాలి. देखने में तो बहुत सहज है. చూడడానికైతే చాలా సహజం. कह देते हैं सेकंड में जीवन मुक्ति. అనేస్తారు సెకండ్లోని జీవన్ముక్తి అని. सेकंड में नर से नारायण विश्व का मालिक बन सकते हो. సెకండ్లోని నరుడి నుంచి నారాయణుడు విశ్వానికి యజమానిగా అవ్వచ్చు అని. सिर्फ अपन को आत्मा समझो. కేవలం స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. बाप को बाकी पहने फिर किसके शरीर को भी बाकी नहीं पहन सकते. తండ్రిని కౌగిలించుకున్నారు అంటే మళ్ళీ ఎవ్వరి శరీరాన్ని కూడా కౌగిలించుకోలేరు. नहीं तो कड़ा दंड पड़ जाता है. లేకుంటే కఠోరమైన దండన పడిపోతుంది. बाप फिर भी ये समझा नहीं देते हैं. తండ్రి అయినా కూడా దీని గురించి అర్థం చేయిస్తారు. और कल्प कल्प देते रहेंगे. మరియు కల్పం కల్పం ఇస్తూ ఉంటారు. और कभी भी किसी के मुख से ऐसे नहीं सुनेंगे. మళ్ళీ ఎప్పుడు ఎవరి నోటి నుండి ఇలా వినరు. अभी जो तुमको सिखाता हूँ ఇప్పుడైతే మీకు నేర్పిస్తాను वो कल्प कल्प सिखाता हूँ. అది కల్పం కల్పం నేర్పిస్తాను, सिखाता रहूंगा. నేర్పిస్తూ ఉంటాను. बाप कितना समझाते हैं फिर माया नाक से पकड़ लेती है. తండ్రి ఎంత అర్థం చేయిస్తారు అయినా మాయ ముక్కుతో పట్టేసుకుంటుంది. क्योंकि बाप की श्रीमत पर नहीं चलते हैं. ఎందుకంటే తండ్రి శ్రీమతం మీద నడవరు. अभी भारत बहुत बहुत गंदा बन पड़ा है. ఇప్పుడు భారత్ చాలా చాలా మురికిగా తయారైపోయింది. गुरुओं से गंदा होना, గురువులతోని చెడుగా అవ్వడం, बाप से बच्चियों का गंदा होना, తండ్రితో పిల్లలు చెడ్డగా అవ్వడం. बाबा के पास तो सभी मिसाल आते रहते हैं. తండ్రి దగ్గరకైతే అన్ని ఉదాహరణలు వస్తూ ఉంటాయి. लिखत में लिख करके भी देते हैं. రైటింగ్తో వ్రాసి కూడా ఇస్తారు. तब बाप कहते हैं देखते हुए भी न देखो. అప్పుడు తండ్రి అంటారు చూస్తూ కూడా చూడొద్దని. बच्चों को अपनी बहुत संभाल रखनी है. పిల్లలకి తమ జాగ్రత్త చాలా చేసుకోవాలి, నిర్వహణని చాలా చేసుకోవాలి. एम ऑब्जेक्ट तो सामने खड़ा है. యామ్ అబ్జెక్ట్ అయితే ఎదురుగా నిలబడి ఉంది. संगम युग पर ही बाप बैठे ऐसी बातें सुनाते हैं. సంగం యుగంలోనే తండ్రి కూర్చొని అటువంటి విషయాలని వినిపిస్తారు. ऐसे भी नहीं कि कोई जल्दी से बन जावेंगे. అలాగా కూడా కాదు
ఎవరైనా త్వరగా తయారైపోతారు అని. हाँ ऊंच पद तो पाना है ఉన్నత పదవిని అయితే పొందాలి. और वो पद फिर कल्प कल्प पाते रहेंगे. మరియు ఆ పదవిని కల్పం కల్పం పొందుతూ ఉంటారు. इसके लिए बहुत मेहनत चाहिए. దీనికోసం చాలా కష్టం కావాలి. बहुतों के अंदर में शैतानी रहती है. చాలా మంది లోపల సైతాని అనేది ఉంటుంది. सच्चाई नहीं रहती है. సత్యత ఉండదు. बाबा के पास रहते हैं परंतु सच्चाई नहीं है. బాబా దగ్గర ఉంటారు కానీ సత్యత లేదు. आज बाबा के पास आते हैं, ఈ రోజు బాబా దగ్గరికి వస్తారు, कल जाकर के औरों के पास रहेंगे. రేపు వెళ్ళి వేరే వారి దగ్గర ఉంటారు. क्योंकि अंदर में शैतानी झूठ पाप भरा हुआ है. ఎందుకంటే లోపల సైతాని అసత్యం పాపం నిండి ఉంది. परंतु बनना तो रायल है ना. కానీ రాయల్గా అవ్వాలి కదా. प्रतिज्ञा भी करते हो, ప్రతిజ్ఞని కూడా చేస్తారు. हम ऐसा बनेंगे. మేము ఆ విధంగా తయారవుతాము. तो अपने से पूछे అయితే తమని తాము అడగాలి, कितना अंदर में कपट शैतानी आदि भरी हुई है. ఎంత లోపల కపటం సైతాని మొదలుగున్నవి నిండి ఉన్నాయి. फिर क्या पद पावेंगे. ఏం పదవిని పొందుతారు. बाप तो आए हैं नर से नारायण बनाने के लिए. తండ్రి అయితే నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేయడానికి వచ్చారు. परंतु जब अपने ऊपर भी कृपा करे ना, కానీ తమపైన కూడా కృపని చేసుకోవాలి కదా. अपन को अपनी चलन से ही घात कर देती है. స్వయాన్ని స్వయం యొక్క నడవడికతోనే హత్యని చేసేసుకుంటారు. बाप तो बहुत ऊंचे पद प्राप्त कराने के लिए आए हुए. తండ్రి అయితే చాలా ఉన్నతమైన పదవిని ప్రాప్తింప చెయ్యడానికి వచ్చారు. कल्प कल्पांतर के लिए ऊंच पद बनाना चाहते हैं. కల్ప కల్పాంతరాల కోసం ఉన్నత పదవి తయారు చేసుకోవాలని అనుకుంటారు. कल्प कल्पांतर के लिए ऊंच पद बनाना चाहते हैं. కల్ప కల్పాంతరాల కోసం ఉన్నత పదవిని తయారు చెయ్యాలి అని అనుకుంటారు. और बाप को मिस किया, మరియు తండ్రిని మిస్ చేసినట్లయితే कल्प कल्पांतर सजा खाते रहेंगे. కల్ప కల్పాంతరాలు శిక్షలని పొందుతూ ఉంటారు. नहीं सुधारेंगे ఒకవేళ పరివర్తన చేసుకోకపోయినట్లయితే तो जन्म जन्मांतर के जो पाप किए हैं उनका साक्षात्कार होता रहेगा. అప్పుడు జన్మ జన్మాంతరాలు ఏవైతే పాపాలని చేశామో వాటి యొక్క సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. साक्षात्कार करते रहेंगे, सजा खाते रहेंगे. సాక్షాత్కారాలని చేసుకుంటూ ఉంటారు, శిక్షలని తింటూ ఉంటారు. 21 जन्म का दुख पहले से ही पाए लेंगे. 21 జన్మల దుఃఖాన్ని మొదటి నుండే పొందేస్తారు. सुख जैसे खत्म हो जाता है. సుఖం ఏ విధంగాను అంటే సమాప్తి అయిపోతుంది. बहुत खबरदार रहना है. చాలా జాగ్రత్తగా ఉండాలి. बाप भगवान उनका राइट हैंड है धर्मराज. తండ్రి భగవంతుడు, వారి యొక్క రైట్ హ్యాండ్ అయ్యారు ధర్మరాజ్. उनके पास सब कुछ नोट होता है. వారి దగ్గర అంతా నోట్ అవుతుంది. बच्चों को పిల్లలకి बाबा बार बार कहते हैं कुदृष्टि मत रखो. బాబా మాటి మాటికి చెబుతారు కుదుష్టిని పెట్టుకోవద్దు. 16/7/68 की रात्रि क्लास का दूसरा पेज. 16/7/1968 రాత్రి క్లాసు యొక్క 2వ పేజీ. बाबा के पास आते हैं.
బాబా దగ్గరికి వస్తారు, बात मत पूछो। విషయం అడగొద్దు. यहाँ समझते भी हैं और घर जाते हैं, फिर वही गंदी की दृष्टि। ఇక్కడ అర్థం కూడా చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే గంధీ దృష్టి. इसलिए बाबा कहते हैं, అందువలనే బాబా అంటారు, बाबा को बाकी पहन दूसरे की बाकी पहनी तो बहुत बारीक पाप चढ़ जाता है। బాబాని కౌగిలించుకున్న తర్వాత వేరే వారిని కౌగిలించుకున్నట్లయితే చాలా పెద్ద పాపం అనేది తయారైపోతుంది. इससे तो बाबा को बाकी न पहने वो अच्छा। దీనికంటే బాబాని కౌగిలించుకోకుండా ఉంటేనే ఇంకా మంచిది. और ये ज्ञान की बातें समझाते हैं। మరియు వీరు జ్ఞానం యొక్క విషయాలని వినిపిస్తారు. बहुतों को ये बातें अच्छी नहीं लगती हैं, చాలా మందికి ఈ విషయాలు మంచిగా అనిపించవు. फिर भी साकार शरीर है। అయినా కూడా సాకార శరీరం అయ్యింది. आर्य समाजियों ने भी बाकी का चित्र हाथ किया। ఆర్య సమాజీలు కూడా కౌగిలించుకునేటటువంటి చిత్రాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ड्रामा अनुसार विघ्न पड़ते रहते हैं। డ్రామానుసారంగా విఘ్నాలు పడుతూ ఉంటాయి. कोई न कोई विघ्न डालने के निमित्त बन जाते हैं। ఎవరో ఒకరు విఘ్నాలు వేయడానికి నిమిత్తంగా అయిపోతారు. तुम्हारा सामना మీతో ఎదుర్కోవడం आर्य समाजी ही करते हैं ఆర్య సమాజీయులే చేస్తారు, और दूसरे धर्म वाले नहीं करते हैं। ఇంకా వేరే ధర్మం వారు చెయ్యరు. ये आर्य समाजी बहुत कट्टर है। ఈ ఆర్య సమాజీయులు చాలా మొండి పట్టుదల కలిగిన వారయ్యారు. क्यों? ఎందుకు? आर्य समाजी हमारा सामना क्यों करते हैं? ఆర్య సమాజీయులే మనల్ని ఎందుకు ఎదుర్కొంటారు? और धर्म वाले क्यों नहीं करते? వేరే ధర్మం వారు ఎందుకు చెయ్యరు? है? సాకారుణ్ణి ఒప్పుకోరు అని స్టూడెంట్ అన్నారు. आर्य समाजी इसलिए सामना करते हैं साकार ఆర్య సమాజీయులే ఎందుకు ఎదుర్కొంటారంటే को तो नास्तिक भी नहीं मानते। సాకారుణ్ణైతే నాస్తికులు కూడా ఒప్పుకోరు, लेकिन वो तो सामना नहीं करते। కానీ వారైతే ఎదుర్కోరు. आर्य समाजी इसलिए ज्यादा सामना करते हैं ఆర్య సమాజీయులు ఎందుకు ఎక్కువ ఎదుర్కొంటారంటే कि वो किसी धर्म में వారు टिक करके नहीं रह पाए। ఏ ధర్మంలోని స్థిరంగా ఉండలేకపోతారు. देवी देवता सनातन धर्म की దేవీ దేవత సనాతన ధర్మం యొక్క वो कच्ची ते कच्ची आत्माएं हैं। వారు చాలా కచ్చా ఆత్మలయ్యారు, जो सभी धर्मों में कन्वर्ट होती रहती है। ఏదైతే ప్రతి ధర్మంలోని కన్వర్ట్ అవుతూ ఉంటారు. इस्लाम धर्म आया उसमें कन्वर्ट हो गई। ఇస్లాం ధర్మం వచ్చింది, దానిలోకి కన్వర్ట్ అయిపోయారు. फिर विश्वास उखड़ पड़ा। మళ్ళీ విశ్వాసం అనేది తొలగిపోయింది, పెకిలించబడింది. बौद्ध धर्म आया उसमें कन्वर्ट हो गई। బౌద్ధ ధర్మం వచ్చింది, దానిలోకి కన్వర్ట్ అయిపోయారు. फिर विश्वास उखड़ पड़ा। మళ్ళీ విశ్వాసం తొలగిపోయింది. जहाँ जहाँ देखते हैं नयापन है वहाँ वहाँ घुस पड़ते हैं। ఎక్కడెక్కడైతే చూస్తారో కొత్తతనం ఉందో అక్కడక్కడ దూరిపోతూ ఉంటారు. और विश्वास कहीं भी टिकता नहीं। మరియు విశ్వాసం అనేది ఎక్కడా నిలవదు. ऐसी कच्ची कच्ची आत्माओं को भी
అటువంటి కచ్చి కచ్చి ఆత్మలని కూడా सृष्टि के अंत काल में సృష్టి యొక్క అంతకాలంలోని राजाई का लाभ हो जाता है, రాజాయి యొక్క లాభం అయిపోతుంది. क्योंकि बल ఎందుకంటే భలే साकार को नहीं मानते, देवी देवताओं को नहीं मानते, సాకారుణ్ణి ఒప్పుకోరు, దేవీ దేవతలని ఒప్పుకోరు, लेकिन निराकार को तो मानते हैं. కానీ నిరాకారుణ్ణైతే ఒప్పుకుంటారు కదా. ये तो मानते हैं कि भगवान है. ఇదైతే ఒప్పుకుంటారు కదా భగవంతుడైతే ఉన్నారని. तो हर धर्म से उनकी आस्था उखड़ती रहती है. అయితే ప్రతి ధర్మం నుండి వారి యొక్క శ్రద్ధ అనేది, విశ్వాసం అనేది తొలగిపోతూ ఉంటుంది. इसलिए भारत में उनका जो राज्य चलता है, అందువలనే భారత్లోని వారి యొక్క రాజ్యం ఏదైతే నడుస్తుందో अंत में అంతంలోనే वो है धर्मनिरपेक्ष राज्य. అదయ్యింది ధర్మ నిరపేక్ష రాజ్యం. हमें कोई भी धर्म की अपेक्षा नहीं है. మాకు ఏ ధర్మం మీద అపేక్ష లేదు. हमें सिर्फ वोट चाहिए. మాకు కేవలం ఓటు కావాలి. तुम कोई भी धर्म को फॉलो करो. మీరు ఏ ధర్మాన్నైనా ఫాలో చెయ్యండి. तो जिनकी आस्था सदैव उखड़ती रही है, అయితే ఎవరి విశ్వాసం అయితే సదైవం పెకిలించబడుతూ వచ్చిందో वो तो तुम्हारा मुकाबला करेंगे. వారైతే మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉంటారు. और तुम हो आदि से अंत तक एक बाप के ऊपर आस्था रखने वाले. మరియు మీరయ్యారు ఆది నుంచి అంతిమం వరకు ఒక్క తండ్రి మీద విశ్వాసాన్ని పెట్టుకునేటటువంటి వారు. तो भारी विरोध हो जाता है. అప్పుడు పెద్ద విరోధం అయిపోతుంది. और ये आर्य समाजी हैं भी कल के. మరియు ఈ ఆర్య సమాజం వారు అవ్వడానికి నిన్నటి వారయ్యారు. इनका वर्चस्व, इनका धर्म की स्थापना వీరి యొక్క వర్చస్వం మరియు ఈ ధర్మం యొక్క స్థాపన अंत में ही जाकर के होती है. అంతంలోనే వెళ్ళి అవుతుంది. वो निराकार शिव को मानते हैं. వారు నిరాకారుడు శివుణ్ణి ఒప్పుకుంటారు. और उन आर्य समाजियों में भी भिन्न भिन्न प्रकार के हैं. మరియు ఆ ఆర్య సమాజంలోని కూడా భిన్న భిన్న ప్రకారమైన వారు ఉన్నారు. कोई देवताओं को मानते हैं तो कोई नहीं मानते हैं. కొంతమంది దేవతలను ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. बाप कहते हैं तुमको तो एक के सिवाय और किसी को जानना नहीं है. తండ్రి అంటారు మీరైతే ఒక్కరిని తప్ప ఇంకెవ్వరిని ఒప్పుకోకూడదు. जानना भी नहीं है, पहचानना भी नहीं है, मानना भी नहीं है. తెలుసుకోకూడదు కూడా, గుర్తించుకోకూడదు కూడా, ఒప్పుకోకూడదు కూడా. और उनके बताए हुए मत पर మరియు వారి చెప్పినటువంటి మతం మీద चलना भी नहीं है. నడవకూడదు కూడా. जैसे तुम बच्चे हो, ఎలా అయితే పిల్లలైన మీరయ్యారో वैसे बाप भी बिंदी है. అలాగే తండ్రి కూడా బిందువు అయ్యారు. परंतु उसमें सदा काल का ज्ञान है. కానీ వారిలోని సదాకాలం యొక్క జ్ఞానం ఉంది. तुम जन्म मरण के चक्र में आते रहते हो, మీరు జనన మరణ చక్రంలోకి వస్తూ ఉంటారు. इसलिए ज्ञान उड़ जाता है. అందువలనే జ్ఞానం ఎగిరిపోతుంది. और सुप्रीम सोल बाप जन्म मरण के चक्र में नहीं आता. మరియు సుప్రీం సోల్ తండ్రి జనన మరణ చక్రాల్లోకి రారు. इसलिए सदैव ज्ञानी है, सदा అందువలనే సదైవం జ్ఞాని అయ్యారు. शिव कहा जाता है. సదాశివుడు అని అనబడతారు. तुम्हारे में ज्ञान नहीं रहता. మీలోని జ్ఞానం ఉండదు. आत्मा तो एक ही जैसी है. ఆత్మ అయితే ఒకలాంటిదే అయ్యింది. तो कहे
అయితే అంటారు, तुम्हारी आत्मा पतित बनती है, మీ ఆత్మ పతితంగా తయారవుతుంది. बाप तो एवर प्योर है. తండ్రి అయితే ఎవరు ప్యూర్ అయ్యారు? आत्मा में ताकत कम हो जाती है, प्योरिटी कम हो जाती है, ఆత్మలోని శక్తి తగ్గిపోతుంది, పవిత్రత తగ్గిపోతుంది. तो ज्ञान भी नहीं रहता. అప్పుడు జ్ఞానం కూడా ఉండదు. ताकत कम है శక్తి తక్కువగా ఉంది. और सर्वशक्तिवान तो बाप को ही कहा जाता है, మరియు సర్వశక్తివంతుణ్ణి తండ్రినే అంటారు. क्योंकि बाप सतो प्रधान है, ఎందుకంటే తండ్రి సతో ప్రధానం అయ్యారు. वो ज्ञान का सागर है. వారు జ్ఞాన సాగరుడయ్యారు. और नॉलेज से भी तुम भी बनते हो. మరియు నాలెడ్జ్ ద్వారా మీరు కూడా తయారవుతారు. तो अभी सयाने बनो, అయితే ఇప్పుడు వయస్కుడుగా అవ్వండి. अपने ऊपर रहम करो, कुदस्ती छोड़ दो. స్వయం మీద జాలిని చూపించుకోండి, కుదిష్టిని విడిచిపెట్టండి. भारत में कुदृष्टि बहुत है. భారత్లోని కుదిష్టి చాలా ఉంది. सत्युग में कुदृष्टि होती नहीं है. సత్యుగంలోని కుదిష్టి ఉండదు. अगर इस कुदृष्टि को नहीं सुधारेंगे ఒకవేళ ఈ కుదిష్టిని పరివర్తన చేసుకోకపోయినట్లయితే तो मुफ्त में बहुत कड़ी सजा के भागीदार बने. అప్పుడు చాలా చవకగా శిక్షల యొక్క భాగీదారులుగా అవుతారు, భాగస్థులుగా అవుతారు. बहुत पछतावेंगे. చాలా పశ్చాత్తాపాన్ని చెందుతారు. तुमको पिछाड़ी में साक्षात्कार होने हैं. అంతిమంలోని సాక్షాత్కారాలు అవ్వనున్నవి. इसलिए अपने पर रहम करो. అందువలనే స్వయం మీద దయని చూపించుకోండి. और कोई से मांगो भी नहीं. మరియు ఎవరి నుండి అడుక్కోవద్దు కూడా. बाप कहते हैं తండ్రి అంటారు, एक को याद करो, ఒక్కరిని స్మృతి చెయ్యండి, कोई देहधारी को याद नहीं करो. ఏ దేహధారిని స్మృతి చెయ్యొద్దు. है ना, ब्रह्मा विष्णु शंकर को भी याद नहीं करो. ఈ బ్రహ్మ విష్ణువు శంకరుణ్ణి కూడా స్మృతి చెయ్యొద్దు. तुमने तो प्रतिज्ञा की है. మీరైతే ప్రతిజ్ఞని చేశారు. एक शिव बाबा दूसरा न कोई. ఒక్క శివబాబా, రెండో వారెవ్వరూ లేరు. कोई से फीलिंग आता है ये प्रतिज्ञा पालन करता रहे. ఎవరికైనా ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఈ ప్రతిజ్ఞని పాలన చేస్తూ ఉన్నట్లయితే. कोई से नहीं आता है, కొంతమందికి రాదు. परंतु दिल में होना चाहिए मेरा तो एक शिव बाबा दूसरा न कोई. కానీ హృదయంలోని ఉండాలి, నా వారైతే ఒక్క శివబాబా, రెండో వారెవ్వరూ లేరని. बाप भी कहते हैं मेरे तो सभी बच्चे हैं. తండ్రి అంటారు, పిల్లలైతే అందరూ నా వారయ్యారు. और दूसरा तो कोई है ही नहीं. రెండో వారైతే ఇంకెవ్వరూ లేనే లేరు. और बाप रूहों को ही देखते हैं. మరియు తండ్రి ఆత్మలనే చూస్తారు. तो बाप के साथ बहुत ही ईमानदारी चाहिए. అయితే తండ్రితోని చాలా విశ్వాసం అనేది, నిజాయితీ అనేది ఉండాలి. डिसऑनेस्टी नहीं होनी चाहिए. డిస్ఆనెస్టీ అనేది ఉండకూడదు. ఆ నిజాయితీ అనేది ఉండకూడదు. इसमें समझ की बात है. దీనిలోని తెలివి యొక్క విషయం అయ్యింది. तुम बच्चों में పిల్లలైన మీలోని मानवीय बुद्धि भी है మానవీయ బుద్ధి కూడా ఉన్నారు. और जानवर बुद्धि भी है. మరియు జంతు బుద్ధులు కూడా ఉన్నారు. कोई मनुष्य से देवता बन जाते हैं. కొంతమంది మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. और कोई तो जानवर के जानवर ही रह जाते हैं. కొంతమంది జంతువులకి జంతువులుగానే ఉండిపోతారు.
सूरत मनुष्य की ముఖం మనుష్యులది और सीरत जानवरों में सल। మరియు నడవడిక జంతువుల వలె. बाप ताड़ना करते हैं, తండ్రి తాడన చేస్తారు. अपना पोता मेल देखो, తమ పోతామేల్ని చూడండి. हमारे में कोई अवगुण तो नहीं है। మాలో ఏమైనా అవగుణాలైతే లేవు కదా. सर्वगुण संपन्न बनना है। సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. रोज अपने से पूछो तभी ऊंच पद पाई सकेंगे। రోజు తమని తాము అడగండి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. और बाप को नहीं बतावेंगे, छिपावेंगे, మరియు తండ్రికి చెప్పకపోయినట్లయితే, దాచిపెట్టినట్లయితే तो अवगुण वृद्धि को पाता जाएगा। అప్పుడు అవగుణాలు వృద్ధికి చెందుతూ ఉంటాయి. अंदर में खाता रहेगा। లోపల తింటూ ఉంటుంది. तो बाबा बच्चों को सावधान करते रहते हैं। అయితే బాబా పిల్లలని హెచ్చరిస్తూ ఉంటూ ఉంటారు. अंदर में खाता है లోపల తింటుంది, तो समझना चाहिए बाबा हमको सावधान करते हैं। అప్పుడు అనుకోవాలి బాబా మనవల్ని హెచ్చరిస్తున్నారని. अपने कैरेक्टर्स सुधारो। తమ క్యారెక్టర్స్ ని చక్కపరుచుకోండి. अभी तुम दैवी कैरेक्टर वाले बनते हो। ఇప్పుడు మీరు దైవీ క్యారెక్టర్ వారిగా అవుతారు. तो आसुरी कैरेक्टर को जल्दी बदलना है। అయితే ఆసురీ క్యారెక్టర్ ని త్వరగా మార్చుకోవాలి. मौत पर भरोसा थोड़ी है। మృత్యు మీద నమ్మకం ఉందా ఏంటి? रास्ता चलते चलते कभी भी मौत हो जाती है। మార్గంలో నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా మృత్యువు అయిపోవచ్చు. बहुत गई थोड़ी रही। చాలా వెళ్ళిపోయింది, కొద్దిగా మిగిలింది. अभी ये पुरानी दुनिया खत्म हुई कि हुई। ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్త అయ్యిందంటే అయ్యింది. अभी तो नई दुनिया में चलना है। ఇప్పుడైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. तो दैवी गुण जरूर धारण करना चाहिए। అప్పుడు దైవీ గుణాలని తప్పకుండా ధారణ చెయ్యాలి. अंदर में खाता होगा हम क्या क्या कर रहे हैं। లోపల తింటూ ఉంటుందేమో మేమేమేమి చేస్తున్నామో. बाप तो जानते हैं। తండ్రికైతే తెలుసు. बाप कहते हैं गृहस्थ व्यवहार में रहते हुए कमल फूल समान रहो। తండ్రి అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. जो कुछ देखते हो ये तो सभी खत्म होने वाला है। ఏదైతే చూస్తారో ఇదంతా సమాప్త అవ్వనున్నది. तो इसको इन आँखों से देख करके करें भी क्या। అయితే దీనిని ఈ నేత్రాలతో చూసి కూడా ఏం చెయ్యాలి? दिन प्रतिदिन पुराने घर का विनाश नजदीक होता जाएगा। రోజుకు ప్రతిరోజు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం అనేది దగ్గర అవుతూ వెళ్తుంది. टू लेट हो जाएंगे। అప్పుడు టూ లేట్ అయిపోతుంది. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు सिमिर सिमिर सुख पाओ। సిమ్మిరి సిమ్మిరి సుఖాన్ని పొందండి. अंदर बाहर बच्चों को बहुत साफ दिल रहना चाहिए। లోపల బయట పిల్లలకి చాలా శుభ్రమైన హృదయం కలిగిన వారై ఉండాలి. कोई भी खराब काम नहीं होना चाहिए। ఏం చెడు పని అనేది అవ్వకూడదు. बाप को याद करो तो पाप कटे। తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు కట్ అవుతాయి. बाप का बनकर भी फिर पाप किया తండ్రి వారిగా అయ్యి కూడా మళ్ళీ పాపాన్ని చేసినట్లయితే तो 100 गुना दंड पड़ जाए। అప్పుడు 100 రెట్లు పాపం అనేది పడుతుంది. इसलिए बाबा खून से भी लिखवाते हैं। అందువలనే బాబా రక్తంతో కూడా వ్రాయిస్తారు. कहते हैं అంటారు तकदीर बनाओ तो इन लक्ष्मी नारायण जैसी बनाओ। అదృష్టాన్ని తయారు చేసుకోవాలి అంటే ఈ లక్ష్మీనారాయణ వల్లే తయారు చేసుకోండి. हमको इन जैसा सर्व संपन्न 16 कला संपूर्ण बनना है।
మనకి వీరి వలె 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. और अवगुण तो निकालने पड़े. మరియు అవగుణాలనైతే తీస్తూ ఉండాలి. नहीं निकालेंगे తీయకపోయినట్లయితే तो भी विनाश सामने खड़ा है. అయినా కూడా వినాశనం ఎదురుగా ఉంది, నిలబడి ఉంది. अरे ఇలా మరణించారు. और पद भी भ्रष्ट हो जाएगा. మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. नहीं सुधरते हैं, चाट नहीं रखते हैं. పరివర్తన అవ్వకపోయినట్లయితే, చార్టును పెట్టుకోకపోయినట్లయితే तो खलास हो जाएगा. సమాప్త అయిపోతారు. और सिर्फ याद का ही चार्ट नहीं, మరియు కేవలం యాది యొక్క చార్టు మాత్రమే కాదు, सर्वगुण संपन्न भी तो बनना है ना. సర్వగుణ సంపన్నులుగా కూడా అవ్వాలి కదా. तो मूल बात है अपन को आत्मा समझ बाप को याद करो. అయితే మూలమైన విషయం అయ్యింది, స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చెయ్యండి. और दैवी गुण धारण करो. మరియు దైవీ గుణాలని ధారణ చెయ్యండి. अच्छा, మంచిది. मीठी मीठी सीखी दे बच्चों को रूहानी बाप दादा का याद प्यार. गुड नाइट. रूहानी बच्चों को रूहानी बाप का नमस्कार. మంచిది. మధురాతి మధురమైన సికిల్ దే పిల్లలకి ఆత్మిక బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. शिवरात्रि की अव्यक्तवाणी थी. శివరాత్రి యొక్క అవ్యక్తవాణి అయ్యింది. 22 फरवरी 2009. 22 ఫిబ్రవరి 2009. 7वें पेज के मध्यांत में 7వ పేజీ యొక్క మధ్యాంతంలోని L&T के वाइस प्रेसिडेंट के साथ बातचीत. L&T వైస్ ప్రెసిడెంట్ తోని సంభాషణ. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు. कि आपने जो संकल्प किया उसको पूर्ण करने की हिम्मत अच्छी रखी. మీరేదైతే సంకల్పాన్ని చేశారో దానిని పూర్ణం చేయడం కోసం సంకల్పాన్ని మంచిగా పెట్టుకున్నారు. और हिम्मत वालों को बाप की एक्स्ट्रा मदद मिलती. మరియు ధైర్యాన్ని చేసిన వారికి బాప్ దాదాది ఎక్స్ట్రా సహయోగం లభిస్తుంది. हिम्मत रखी ना ధైర్యం చేశారు కదా, तो हो गया. అప్పుడు అయిపోయింది. अभी हर बात में हिम्मत है. ఇప్పుడు ప్రతి విషయంలోని ధైర్యం. कभी हिम्मत नहीं हारो. ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోవద్దు. क्या करें कैसे करें ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి नहीं, కాదు, करना ही है. చెయ్యాల్సిందే. क्या करें जब कहते हैं ना ఏం చెయ్యాలి అని ఎప్పుడైతే అంటారు కదా, तो और भी विघ्न पड़ जाते हैं. అప్పుడు ఇంకా విఘ్నాలు పడిపోతాయి. और जब पक्का दृढ़ निश्चय कर लेंगे మరియు ఎప్పుడైతే పక్కాగా దృఢ నిశ్చయాన్ని చేసేసుకుంటారో, कि करना ही है, ఏమనంటే చెయ్యాల్సిందే,
तो सब विघ्न भाग जाएंगे, అప్పుడు విఘ్నాలన్నీ పారిపోతాయి, हट जाएंगे। తొలగిపోతాయి. जैसे मच्छर आते हैं तो धूप जगाते हैं, मच्छर भाग जाते हैं। ఎలా అయితే దోమలు వస్తాయి, ధూపం ఎప్పుడైతే వెలిగిస్తారో అప్పుడు దోమలు పారిపోతాయి. तो ये भी माया की बातें आती हैं, అయితే ఇవి కూడా మాయ యొక్క విషయాలు వస్తాయో, लेकिन आप हिम्मत का धूप जगाओ, కానీ మీరు ధైర్యం అనే ధూపాన్ని పెట్టండి, వెలిగించండి. तो मच्छर भाग जाएंगे। అప్పుడు దోమలు పారిపోతాయి. ये आपके परिवार में हिम्मत वाली है, వీరు మీ పరివారంలోని ధైర్యం ఉన్నవారు और सहयोग का पात्र बनी है। మరియు సహయోగం యొక్క పాత్రులుగా అయ్యారు. तो मदद आपकी, हिम्मत इसकी। అయితే మదద్ సహాయం మీది, ధైర్యం ఈమెది. बाप दादा समझते हैं బాప్దాదా అర్థం చేసుకుంటారు. ये पुरुषार्थ में आगे बढ़ेंगे, వీరు పురుషార్థంలోని ముందుకు వెళ్తారు. क्योंकि दोनों एक दो को साथ देने वाले हैं। ఎందుకంటే ఇద్దరు ఒకరికి మరొకరు తోడునిచ్చేటటువంటి వారు. इस विशेषता ने यहाँ तक आपको पहुँचाया है। ఈ విశేషత మిమ్మల్ని ఇక్కడ వరకు చేరవేసింది. अच्छा है। మంచిది. मुन्नी बहन के भाई और भाभी आए। మున్ని బెహన్ యొక్క సోదరుడు మరియు సోదరి వచ్చింది. आप मुन्नी बहन के भाई बहन हो, మీరు మున్ని బెహన్ యొక్క సోదరుడు సోదరి, वो तो ठीक है, అదైతే కరెక్టే. लेकिन बाप दादा कहते हैं लकी हो और लवली भी हो। కానీ బాప్దాదా అంటారు లక్కీ కూడా మరియు లవ్లీ కూడా అయ్యారు. क्योंकि आपने अपना भाग्य बनाई दिया। ఎందుకంటే మీరు మీ భాగ్యాన్ని తయారు చేసేసుకున్నారు. उनके बच्चे को देखकर देखो, చిన్న పిల్లలని చూసి చూడండి, इसकी कितनी अच्छी शक्ल है। వీరిది ఎంత మంచి ముఖం అయ్యింది. इसका फोटो निकाला, వీరి ఫోటోని తీశారు, ऐसे ही रखना। అలాగే अच्छा పెట్టండి. किया। మంచిగా చేశారు. इसके मददगार बनना माना बाप के कार्य में मददगार बनना। వీరి మద్దతుగారుగా, వీరి సహయోగిగా అవ్వడం అంటే తండ్రి యొక్క కార్యంలో సహయోగిగా అవ్వడం అయ్యింది. 22 फरवरी 2009 की अव्यक्तवाणी का 8वां पेज। 22 ఫిబ్రవరి 2009ది 8వ పేజీ. यज्ञ सेवा कितना पुण्य है, యజ్ఞ సేవ ఎంత పుణ్యమైనది, कितनों का पुण्य होता है। ఎంతమంది యొక్క పుణ్యం అవుతుంది. तो आप बहुत लकी। అయితే మీరు చాలా లక్కీ. अच्छा, మంచిది. डॉक्टर अशोक मेहता से డాక్టర్ అశోక్ మెహతాతోని बाप दादा ने देखा हॉस्पिटल में भी चक्कर लगाने आते हैं। బాప్దాదా చూశారు, హాస్పిటల్లోని కూడా తిరగడం కోసం వస్తారు. कि हिम्मत आप निमित्त वालों की हिम्मत अच्छी है। ఈ ధైర్యం నిమిత్తమైన మీ యొక్క ధైర్యం మంచిగా ఉంది. इसलिए आपको ऑफर आती है। అందువలనే మీకు ఆఫర్ వస్తుంది. जो हिम्मत वाले बच्चे बनते हैं, ఎవరైతే ధైర్యం కలిగిన పిల్లలుగా అవుతారో उनको मदद ऑटोमेटिकली मिल जाती है। వారికి సహయోగం ఆటోమేటిక్గా లభించేస్తుంది. तो आपको ऑफर आती है, ये అయితే మీకు ఆఫర్ వస్తుంది. हिम्मत की निशानी है। ఇది ధైర్యం యొక్క చిహ్నం. अच्छा है। మంచిది. तो युगल आए हैं,
జంట వచ్చారు. शिरीन बहन और उनकी बेटी सोनल बहन। शिरीन बहन సిరిన్ బెహన్ और उनकी बेटी सोनल बहन। మరియు ఆమె యొక్క కూతురు సోనల్ బెహన్. आपके दिल की मजबूती ने इनको बुलाया है మీ యొక్క హృదయం యొక్క పట్టుదల వీరిని పిలిచింది और चलाया है। మరియు నడిపించింది. आप निमित्त बनी हो, మీరు నిమిత్తమయ్యారు, परिवार को चलाया పరివారాన్ని నడిపించారు. और कभी पुरुषार्थ में विघ्न नहीं आता है। మళ్ళీ ఎప్పుడూ పురుషార్థంలోని విఘ్నాలు రావు. तो कहेंगे विघ्न को भगाने वाली हो, అప్పుడు అంటారు విఘ్నాలని పరిగెత్తించేటటువంటి వారయ్యారు. और ये हिम्मत वाले हैं, మరియు వీరు ధైర్యం కలిగిన వారయ్యారు. बहुत हिम्मत। చాలా ధైర్యం. थोड़ों की हिम्मत से आफर आती है। ये बाप दादा को बहुत अच्छा लगता है, बहुत हिम्मत। చాలా ధైర్యం. थोड़ों की हिम्मत से आफर आती है। వేరే వారి ధైర్యం ద్వారా ఆఫర్ వచ్చినట్లయితే ये बाप दादा को बहुत अच्छा लगता है। ఇది బాప్దాదాకి చాలా మంచిగా అనిపిస్తుంది. आप ही आफर आवे స్వయమే ఆఫర్ వచ్చినట్లయితే तो हिम्मत का फल है, ఇది ధైర్యం యొక్క ఫలమయ్యింది. और आप साथी हैं। మరియు మీరు సాతి అయ్యారు. कुछ न कुछ करते रहते हो, ఎంతో కొంత చేస్తూ ఉంటూ ఉంటారు. इस बात में भी साथी। ఈ విషయంలోని కూడా తోడులోని. तो ये पूरा परिवार लकी है। ఈ పూర్తిగా పరివారం అంతా లక్కీ అయ్యింది. दादी गुलजार की सेवा में जो बहनें निमित्त रही उनको बाप दादा ने स्टेज पर बुलाया। దాది గుల్జార్ యొక్క సేవలో ఎవరైతే నిమిత్తంగా అయ్యారో బాప్దాదా వారిని స్టేజ్ మీదకి పిలిచారు. इन्होंने भी रात रात भर जाग करके सेवा की। వీరు కూడా రాత్రి రాత్రి మేల్కొని సేవని చేశారు. इन सबको मुबारक। వీరందరికీ శుభాకాంక్షలు. रथ को तैयार किया, రథాన్ని రెడీ చేశారు. ये बहुत अच्छा किया। ఇది చాలా మంచిగా చేశారు. गुप्त भी हो, గుప్తం కూడా అయ్యారు. अभी थोड़ा प्रत्यक्ष हो जाओ। ఇప్పుడు కొద్దిగా ప్రత్యక్షం అవ్వండి. और साथी बनो। మరియు సాథీగా అవ్వండి. फिर बाप दादा ने अपने हाथों से ध्वज फहराया। మళ్ళీ బాప్దాదా తన చేతులతోని జెండాను ఎగరవేశారు. आज के जन्मदिन की मुबारक तो बाप दादा ने दे ही दी है। ఈ రోజు యొక్క జన్మదిన యొక్క శుభాకాంక్షలు బాప్దాదా ఇచ్చేశారు. और ये झंडा सदा ऊंचा बना रहे। మరియు ఈ జెండా సదా ఉన్నతంగా ఉంటుంది. और सब आत्माओं के दिल में लहरावे। మరియు ఆత్మలందరి హృదయంలోని ఎగరవేయాలి. यही आप सबके दिल का संकल्प है। ఇది మీ అందరి యొక్క హృదయ సంకల్పం. और यही संदेश सभी तरफ देते हो कि अभी बाप आया। మరియు ఇదే సంకల్పాన్ని నలువైపులా ఇస్తూ ఉంటారు. ఏమనంటే తండ్రి వచ్చారు. और वर्षा लेने के लिए बाप के पास आप आ जाओ। మరియు వారసత్వాన్ని తీసుకోవడం కోసం మీరు వచ్చేయండి. एक संदेश देते देते ఈ సందేశాన్ని ఇస్తూ आखिर वो दिन आएगा जो सब कहेंगे हमारा बाबा आ गया। లాస్ట్కి ఆ రోజు వస్తుంది, అందరూ అంటారు మా బాబా వచ్చేసారని.
वर्षा देने के लिए आ गया వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చేశారు. और आप सभी को अपने हिम्मत की दृष्टि द्वारा मुक्ति का वर्षा दिलाएंगे. మరియు మీ అందరి యొక్క ధైర్యం ద్వారా మరియు మీ అందరికీ తమ ధైర్యం యొక్క దృష్టి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తారు. तो आप सबके दिनों में झंडा लहराना है. అయితే మీ అందరి హృదయాలలోని జెండాను ఎగరవేయాలి. अभी वो दिन भी आया कि आया. ఇప్పుడు ఆ రోజు కూడా వచ్చిందంటే వచ్చింది. डबल विदेशी बहनों से, డబల్ విదేశీ సోదరీలతోని. बाप दादा आपके संगठन को देख करके खुश हैं. బాబ్దాదా మీ సంఘటనని చూసి సంతోషిస్తున్నారు. उनका डॉक्टर निर्मला दीदी को ఎవరో అన్నారు, డాక్టర్ నిర్మలా దీదీకి ज्ञान सरोवर में मनोहर दादी के स्थान पर स्थायी रूप से नियुक्त किया गया है. మనోహర్ దాది స్థానంలోని से नियुक्त किया गया है. స్థాయి రూపంలోని నియుక్తిని చేయడం జరిగింది. इसने जिम्मेवारी का ताज पहन लिया. వీరు బాధ్యత యొక్క కిరీటాన్ని ధారణ చేసేశారు. हिम्मत रखी, उसके लिए विशेष मुबारक. ధైర్యం చేశారు, దీనికోసం విశేషంగా శుభాకాంక్షలు. बाप दादा ने బాబ్దాదా उनके सिर पर हाथ रखा. వారి తల మీద చేతిని పెట్టారు. हिम्मत बहुत अच्छी रखी. ధైర్యం చాలా మంచిగా పెట్టారు. आप लोगों की जो रीति है మీ యొక్క రీతి ఏదైతే ఉందో मिलने की, కలిసేటటువంటి वो बाप दादा को अच्छी लगती है. అది బాబ్దాదాకి మంచిగా అనిపిస్తుంది. और आपके संगठन को देख करके जो गायत्री और जुड़ी है, మరియు మీ సంఘటన చూసి గాయత్రి ఎవరైతే దీనిలో జోడింపబడిందో इनको भी बाप दादा ने याद किया. వీరిని కూడా బాబ్దాదా స్మృతి చేశారు. गायत्री ने గాయత్రి अच्छी हिम्मत दिखाई. మంచి ధైర్యాన్ని చూపించింది. लौकिक परिवार को లౌకిక పరివారాన్ని और आसपास जो भी सुनते हैं उनको एग्जाम्पल बनकर दिखाया. మరియు ఇరుపక్కల ఎవరైతే వింటూ ఉంటారో వారికి ఎగ్జాంపుల్గా అయ్యారు. तो समय पर आप कैसे मददगार बन सकते हैं. అయితే సమయానికి మీరు సహయోగిలుగా ఎలా తయారవుతారు? और ये बच्चा भी बहुत योग युक्त है. మరియు ఈ పిల్లవాడు కూడా చాలా యోగయుక్తమైనవాడు. अंकल, అంకల్ और इस बच्चे को खास खास बाप दादा మరియు ఈ పిల్లవాడికి ముఖ్యంగా బాబ్దాదా शक्तियों की किरणें देते हुए याद क्या दे रहे. శక్తి యొక్క కిరణాలని ఇస్తూ ప్రియ స్మృతుల్ని తెలుపుతున్నారు. और सारे परिवार को भी याद किया. మరియు మొత్తం పరివారానికి కూడా ప్రియ స్మృతులు. उन्होंने कहा ఎవరో అన్నారు, पहली बार ये शिव जयंती पर नहीं है. మొదటిసారి ఈ శివ జయంతిలోని కాదు. इसलिए तो बाप दादा ने इनको याद किया. అందువలనే బాబ్దాదా వీరిని స్మృతి చేశారు. अभी मीटिंग का रूप बदलता जा रहा है. ఇప్పుడు మీటింగ్ యొక్క రూపం మారుతూ వెళ్తుంది. ये भी अच्छे से अच्छा हो रहा है. ఇది కూడా మంచిలో మంచిగా అవుతూ వెళ్తుంది. क्योंकि इंडिया वाले भी मिक्स हो रहे हैं. ये बहुत अच्छा है. ఇండియా వారు కూడా మిక్స్ అవుతున్నారు. ఇది చాలా మంచిదయ్యింది. आप लोगों ने हिम्मत रखी तो मददगार हो रहे हैं. और మీరు ధైర్యం చేశారు, అప్పుడు సహయోగిలుగా అవుతున్నారు होते रहेंगे. మరియు అవుతూ ఉంటారు.
ये चलाते चलो। అందువలనే నడిపిస్తూ వెళ్ళండి. बाप दादा खास जो निमित्त बने हैं उनको मुबारक दे रहे हैं। బాబ్దాదా ముఖ్యంగా ఎవరైతే నిమిత్తమైన వారు ఉన్నారో వారికి ప్రియ స్మృతులని తెలుపుతున్నారు. बढ़ते रहो ముందుకు వెళ్తూ వెళ్ళండి और बढ़ते ही रहेंगे। మరియు వెళ్తూనే ఉంటారు. उन्होंने बोला लंदन के महेश भाई ने खास याद दिया है। ఎవరో అన్నారు లండన్ యొక్క మహేష్ బాయి ముఖ్యంగా ప్రియ స్మృతులను ఇచ్చారని. समय समय पर डायरेक्शन प्रमाण जो सफल करता है సమయ ప్రమాణంగా ఎవరైతే డైరెక్షన్ ప్రమాణంగా ఎవరైతే సఫలం చేస్తూ ఉంటారో సమయ उसको ప్రమాణంగా सफलता मिलती जरूर है। వారికి సఫలత తప్పకుండా లభిస్తుంది. तो ये महेश भाई का निश्चय बुद्धि अच्छा परिवार है। అయితే ఈ మహేష్ బాయి యొక్క నిశ్చయ బుద్ధి చాలా మంచి పరివారం అయ్యింది. वो सदा आगे बढ़ते रहे వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. और पालना भी तो इनकी कितनी अच्छी है। మరియు పాలన కూడా వీరిది ఎంత మంచిదయ్యింది. तो वो पालना का रिटर्न दे रहा है। అయితే అది పాలన యొక్క రిటర్న్ ఇస్తున్నారు. उसको टोली भेज देना। వీరికి టోలీని పంపించేయండి. अच्छा మంచిది. బీసీడీ నంబర్ 64 బెంగళూరు కర్ణాటక. मनमोहिनी दीदी कहती है మన్మోహిని దీది అంటుంది कि बाबा तो रिजल्ट आज ही दे दे, బాబా రిజల్ట్ ఈ రోజే ఇచ్చేయండి. लेकिन रिजल्ट सुन सकोगी, लेकिन रिजल्ट सुन सकोगी। కానీ రిజల్ట్ని వినగలుగుతావా? क्या ఏంటి? कौन सा रिजल्ट? ఏం రిజల్టు? बच्चों के तैयार होने का रिजल्ट। పిల్లలు తయారయ్యేటటువంటి రిజల్టు बाप दादा तो आज भी दे दे బాబ్దాదా ఈ రోజు కూడా ఇచ్చేస్తారు. कि कौन कौन पास विद आनर होने वाले आज की लिस्ट में पहली माला में प्रत्यक्ष होने वाले हैं। ఏమనంటే ఎవరెవరు పాస్ విత్ ఆనర్ అయ్యేటటువంటి వారు 8 లిస్టులో మొదటి మాలలో ప్రత్యక్షం అయ్యేటటువంటి వారు. और वो रिजल्ट आज अगर दे दे ఒకవేళ ఆ రిజల్ట్ని ఈ రోజు ఇచ్చేసినట్లయితే तो सुनकर के అప్పుడు విని होल डाल तो नहीं हो जाएगा, హోల్డాల్ అయితే అయిపోరు కదా, घबराहट तो पैदा नहीं हो जाएगी, భయం అయితే ఉత్పన్నం అయిపోదు కదా, या हार्ट फेल तो नहीं होने लगेंगे। లేక హార్ట్ ఫెయిల్ అయితే అవ్వడం మొదలవ్వదు కదా. सुन सकोगी। వినగలుగుతావా? किसने कहा? ఎవరన్నారు? हैं? मनमोहिनी दीदी ने कहा। మన్మోహని దీదీతో అన్నారు. मनमोहिनी दीदी ने कहा మన్మోహని దీది అన్నారు कि रिजल्ट तो आज भी दे दे बाप दादा, ఏమనంటే రిజల్ట్ ఈ రోజు కూడా బాబ్దాదా ఇచ్చేసినట్లయితే, लेकिन जो रिजल्ट आज देंगे కానీ ఈ రోజు ఏదైతే రిజల్ట్ని ఇస్తారో वो तुम सुन सकोगी। దానిని నీవు వినగలవా? इतनी सहन शक्ति धारण की है, అంత సహనశక్తిని ధారణ చేశారా? या सुनते ही हार्ट फेल हो जाएगा। లేక వింటూనే హార్ట్ ఫెయిల్ అయిపోతుందా? मैंने कहा सुनने की शक्ति भी मिल जाएगी, నేనన్నాను వినేటటువంటి శక్తి కూడా లభించేస్తుంది. अभी नहीं है, ఇప్పుడు లేదు. अभी सुनने की शक्ति नहीं है, लेकिन आगे चल करके ఇప్పుడు వినేటటువంటి శక్తి లేదు, కానీ ముందుకు వెళ్ళే కొలది मिल जाएगी। లభించేస్తుంది. ऐसी चिटचैट चल रही थी, ఆ విధమైన చిట్చాట్ అనేది నడుస్తుంది. तो मम्मा मुस्कुराई అప్పుడు మమ్మ నవ్వారు. और कहा
మరియు అన్నారు, कि आप सबको बाबा ने किस विशेष कर्तव्य के लिए निमित्त बनाया है। మిమ్మల్ని అందరినీ బాబా ఏ విశేషమైన కర్తవ్యం కోసం నిమిత్తంగా చేశారు? हैं? मम्मा ने क्या कहा? మమ్మ ఏమన్నారు? साधारण रूप से नहीं कहा, कैसे कहा? సాధారణ రూపంలోని అనలేదు. ఎలా అన్నారు? मुस्कुराते हुए कहा। నవ్వుతూ అన్నారు. मम्मा मुस्कुराई మమ్మ నవ్వారు. और कहा कि आप सबको बाबा ने, आप सबको माने किसको? మిమ్మల్ని అందరినీ బాబా మిమ్మల్ని అందరినీ అంటే ఎవరిని? दीदी दादी దీది దాది दादाओं को, దాదాలని, जो भी बेसिक वाले हैं उनको, ఎంతమంది అయితే బేసిక్ వారు ఉన్నారో అందరినీ, सबको बाबा ने किस विशेष कर्तव्य के लिए निमित्त बनाया है। అందరినీ బాబా ఏ విశేషమైన కర్తవ్యం కోసం నిమిత్తంగా చేశారు? मैंने कहा मम्मा नई दुनिया की स्थापना, నేను అన్నాను, మమ్మ కొత్త ప్రపంచం యొక్క స్థాపన और पुरानी दुनिया का विनाश మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం कराने के लिए निमित्त बनाया है। చేయించడం కోసం నిమిత్తంగా తయారు చేశారు. 24/6/2002 की 2002ది संदेश का సందేశం యొక్క दूसरा पेज। 2వ పేజీ. तो मम्मा ने कहा एक सत्य धर्म की स्थापना, అయితే మమ్మ అన్నారు, ఒక్క సద్ధర్మం యొక్క స్థాపన और अनेक अधर्म विनाश के लिए आप निमित्त हो। మరియు అనేక అధర్మాలు వినాశనం అవ్వడం కోసం మీరు నిమిత్తమయ్యారు. काय के लिए निमित्त हो? దేనికోసం నిమిత్తమయ్యారు? एक सत्य धर्म की स्थापना ఒక్క సద్ధర్మం యొక్క స్థాపన और మరియు अनेक अधर्मों का विनाश करने के लिए आप निमित्त हो। అనేక అధర్మాల యొక్క వినాశనం చేయడానికి మీరు నిమిత్తమయ్యారు. लेकिन ये कार्य होगा कैसे? కానీ ఈ కార్యం ఎలా అవుతుంది? क्या कहा? ఏమన్నారు? ये पता है तुमको? ఇది తెలుసా నీకు? कि सब धर्म की स्थापना और अनेक धर्मों का, अनेक अधर्मों का विनाश, ये ఏమనంటే సద్ధర్మం యొక్క స్థాపన మరియు అనేక అసద్ధర్మాల యొక్క వినాశనం कैसे होगा? ఇది ఎలా అవుతుంది? इसका कुछ नक्शा बुद्धि में बैठा हुआ है। దీని యొక్క మ్యాప్ అనేది బుద్ధిలోని కూర్చొని ఉందా? जब तक आप सभी एक मत, ఎంతవరకు అయితే మీరందరూ ఒక మతం, एक रस, ఏకరసం, एकता के सूत्र में बंधे हुए नहीं होंगे, ఏకతా యొక్క సూత్రంలో బంధింపబడి ఉండరో तब तक, అంతవరకు. बंगलौर वाले ध्यान से सुन लो, బెంగళూరు వారు ధ్యానం పెట్టి వినండి. चाहे निमित्त हो అది నిమిత్తమైనా और चाहे गैर निमित्त हो। అది నిమిత్తం కానివారైనా. क्या कहा? ఏమన్నారు? एक मत होगी, ఒక మతం ఉన్నట్లయితే, एक धर्म होगा, एक ఒక ధర్మం ఉన్నట్లయితే, की जैसी धारणा होगी, ఒకేలాంటి ధారణ ఉన్నట్లయితే, एक जैसी सबकी भाषा होगी, ఒకలాంటిదే అందరిది భాష అయినట్లయితే, भाषा में भी कोई टकराव न हो। భాషలోని కూడా ఏమీ ఢీకోవడం అనేది ఉండకూడదు. मत మతం माना वाइब्रेशन में भी कोई टकराव न हो आपस में। అనగా పరస్పరం వైబ్రేషన్లోని కూడా ఏమీ ఢీకోవడం అనేది ఉండకూడదు. मेरी गीता पाठशाला, तेरी गीता पाठशाला, నా గీతా పాఠశాల, నీ గీతా పాఠశాల, मेरा मधुवन, तेरा मधुवन, నా మధువనం, నీ మధువనం, ये सब टकराव की बातें हैं। ఇవన్నీ ఢీక్కునేటటువంటి విషయాలు. इसलिए बोला అందువలనే అన్నారు, जब तक आप सभी एक मत एक रस, ఎంతవరకైతే మీరందరూ ఒక మతం, ఏకరసం, एकता के सूत्र में बंधे हुए नहीं होंगे, ఏకత యొక్క సూత్రంలో బంధింపబడి ఉండరో तब तक एक सद्धर्म की स्थापना कैसे होगी?
అంతవరకు ఒక్క సద్ధర్మం యొక్క స్థాపన ఎలా అవుతుంది? माना అనగా जो ग्रुप्स ఏ గ్రూప్స్ అయితే या जो भी आत्माएं లేక ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో इस तरह की अनेकता में बंधी हुई दिखाई देंगी, ఈ విధమైనటువంటి అనేకతలోని బంధింపబడి ఉన్నట్లు కనిపించినట్లయితే लड़ाई झगड़े में अटी हुई दिखाई पड़ेंगी, కొట్లాడుకోవటం జగడా చేయడంలోని పొట్లాడుకోవడంలోని ఇమిడి ఉన్నట్లు కనిపించినట్లయితే वो उस सद्धर्म की स्थापना के निमित्त नहीं बन पाएंगे। వారు ఆ సద్ధర్మం యొక్క స్థాపన చేయడానికి నిమిత్తంగా అవ్వలేరు. न खुद बन पाएंगे और न స్వయం కూడా తయారవ్వలేరు మరియు अपने संगी साथियों को बना पाएंगे। ఎవరైతే తోడులో ఉండేటటువంటి సంఘీ స్నేహితులు ఉన్నారో వారిని కూడా తయారు చేయలేకపోతారు. कौन सा ग्रुप होगा? ఏం గ్రూప్ అయి ఉంటుంది? कौन सा ग्रुप होगा? ఏం గ్రూప్ అవుతుంది? इसका उल्टा कर दो, దీనికి వ్యతిరేకంగా చేసేయండి. हम ब्राह्मण परिवार में से ही वो ग्रुप निकलेगा మన బ్రాహ్మణ పరివారంలో నుండే ఎటువంటి గ్రూప్ వెలువడుతుందంటే जो एक के रस में रसा हुआ हो, ఏదైతే ఒక్కరి యొక్క రసంలో రసింపబడి ఉంటారో, एक के मत में भिदा हुआ हो, ఒక్క మతంలోని ఉండి ఉంటారో, एकता के सूत्र में बंधा हुआ हो, ఏకత యొక్క సూత్రంలో బంధింపబడి ఉంటారో, एक सद्धर्म की स्थापना करेगा। ఒక్క సద్ధర్మం యొక్క స్థాపనని చేస్తారు. जैसे ज्ञान एक है, ఎలా అయితే జ్ఞానం ఒక్కటయ్యిందో, ज्ञान दाता एक है జ్ఞానదాత ఒక్కరయ్యారో, कि दो चार है? లేక ఇద్దరు నలుగురయ్యారా? ज्ञान दाता एक है, జ్ఞానదాత ఒక్కరయ్యారు. ऐसे అలాగే जब आप सब एक रस है, एक जब आप सब एक रस है, एक मत है, एक की लगन में मगन, అలాగే మీరందరూ ఎప్పుడైతే ఏకరసం ఏకమతం ఒక్కరి యొక్క లగ్నంలో లగనై ఉంటారో, एक बाप दूसरा न कोई, ఒక్క తండ్రి తప్ప రెండో వారెవ్వరూ లేరు. ऐसी स्थिति तक पहुंचेंगे అటువంటి స్థితి వరకు చేరుకుంటారో तब ये ड्रामा पूरा होगा। అప్పుడు ఈ డ్రామా పూర్తిగా అవుతుంది. और तब वो चेहरे प्रत्यक्ष होने लगेंगे, అప్పుడు ఆ ముఖాలు ప్రత్యక్షం అవ్వడం మొదలవుతాయి. बच्चों की प्रत्यक्षता शुरू हो जाएगी। పిల్లల యొక్క ప్రత్యక్షత ప్రారంభమైపోతుంది. क्या? ఏంటి? बच्चों की प्रत्यक्षता పిల్లల యొక్క ప్రత్యక్షత शुरू हो जाएगी। ప్రారంభమైపోతుంది. माना माला भी అనగా మాల కూడా प्रत्यक्ष होने लगेगी। ప్రత్యక్షం అవ్వడం మొదలవుతుంది. मम्मा ने कहा, మమ్మ అన్నారు, देखो बच्ची, చూడు అమ్మాయి. क्या कहा? ఏమన్నారు? अनेक धर्मों की అనేక ధర్మాల యొక్క शूटिंग हो रही है ना షూటింగ్ అవుతుంది కదా. ब्राह्मण परिवार में, బ్రాహ్మణ పరివారంలోని चाहे बेसिक हो అది బేసిక్ అయినా चाहे एडवांस वाला ग्रुप हो, అది అడ్వాన్స్ గ్రూప్ అయినా दोनों ही ग्रुप्स में ఈ రెండు గ్రూపుల్లోని सब धर्मों के बैठे हुए हैं ना, అన్ని ధర్మాల వారు కూర్చుని ఉన్నారు కదా. कि सिर्फ एक सद्धर्म के बैठे हुए हैं? లేక ఒక్క సద్ధర్మం వారే కూర్చుని ఉన్నారా? हैं? सब धर्मों అన్ని ధర్మాల వారు కూర్చుని ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. के बैठे हुए हैं। अभी तो कुछ అన్ని ధర్మాల వారు కూర్చొని ఉన్నారు. पता नहीं लग रहा है। ఇప్పుడైతే తెలియడం లేదు. सब कहते हैं हम आज सनातन देवी देवता धर्म के पक्के हैं। అందరూ అంటారు మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పక్కాగా ఉండేటటువంటి ఆత్మలమి అని. लेकिन निशानी अभी बता दी। కానీ చిహ్నాన్ని ఇప్పుడు చెప్పేశారు. क्या निशानी बता दी? ఏం చిహ్నాన్ని చెప్పేశారు? अगर आपस में लड़ झगड़ हो रही है, ఒకవేళ పరస్పరం కొట్లాట్లు గొడవలు
జగడాలు एक के मत में बंधे हुए नहीं हैं, ఒక్కరి యొక్క మతంలో బంధింపబడి ఉండకపోయినట్లయితే, एक के रस में रसे हुए नहीं हैं, ఒక్కరి యొక్క రసంలో రసింపబడి ఉండకపోయినట్లయితే, एक की लगन में मगन नहीं हैं, ఒక్కరి యొక్క లగన్లో మగనమై ఉండకపోయినట్లయితే, तो वो అప్పుడు వారు एक सद्धर्म की स्थापना के निमित्त ఒక్క సద్ధర్మం యొక్క స్థాపన చేయడానికి నిమిత్తంగా नहीं बन सकते। తయారవ్వలేరు. मम्मा ने मिसाल दिया, మమ్మ ఉదాహరణ ఇచ్చారు. मम्मा ने कहा देखो बच्ची लड़ाई होती है మమ్మ అన్నారు, చూడు అమ్మాయి, యుద్ధం ఎప్పుడైతే అవుతుందో तो चारों तरफ से घेराव डालते हैं, అప్పుడు నలువైపుల నుండి చుట్టుముట్టడం చేస్తారు. क्या ఏంటి? कोई किला जीतना होता है ना, ఏదైనా కోటని గెలవాలనుకో, तो जो जीतने वाली सेनाएं जो बाहर से आक्रमण करती हैं, ఏదైతే బయట నుంచి ఆక్రమణ చేసేటటువంటి సేన ఏదైతే ఉంటుందో वो क्या करती हैं? అదేం చేస్తుంది? हैं? वो चारों तरफ से घेर करके घेराव डाल करके అది నలువైపుల నుండి చుట్టుముట్టి గిరావును వేసి आक्रमण करने की तैयारी करती है। ఆక్రమణ అనేది చేయడం కోసం తయారుని చేస్తుంది. सब तरफ से अटैक करते हैं, నలువైపుల నుండి, అన్ని వైపుల నుండి అటాక్ చేస్తారు. क्या ఏంటి? चारों तरफ से किले में अटैक होने लगे, నలువైపుల నుండి కోటలోని అటాక్ అవ్వడం జరిగినట్లయితే, सब धर्म की स्थापना करने वाले किले में సద్ధర్మం యొక్క స్థాపనని చేసేటటువంటి కోటలోని, और अंदर किले के अंदर बैठने वाले आपस में झगड़ रहे हो, फूट पड़ी हुई हो, మరియు కోట లోపల ఉండేటటువంటి వారు కొట్లాడుకుంటున్నట్లయితే, వారి మధ్యలోని కలహము అనేది ఒకవేళ పడి ఉన్నట్లయితే, కలహం ఉన్నట్లయితే, तो सद्धर्म की स्थापना करनी हो जाएगी। అప్పుడు సద్ధర్మం యొక్క కార్యం అనేది అయిపోతుందా? हैं? नहीं हो सकती ना, అవ్వలేదు కదా. बताया। చెప్పారు. तो आप बच्चे भी जब तक ये एकता का घेराव नहीं डालेंगे, అయితే పిల్లలైన మీరు కూడా ఎంతవరకు అయితే ఈ ఏకత యొక్క చుట్టుముట్టడం అనేది వెయ్యరో, एक सूत्र में नहीं बनेंगे। ఒక్క సూత్రంలో బంధింపబడి ఉండరో, सूत्र माना సూత్రం అంటే एक ज्ञान के सूत्र में, ఒక్క జ్ఞానం యొక్క సూత్రంలోని, जो एक की आवाज ఏదైతే ఒక్కరి యొక్క ధ్వనినో वो सब की आवाज, అది అందరి యొక్క ధ్వని, जो एक का वाइब्रेशन ఏదైతే ఒక్కరి యొక్క వైబ్రేషనో वो सबका वाइब्रेशन। అది అందరి యొక్క వైబ్రేషన్. ये नहीं एक कुछ कह रहा है అలా ఏమీ కాదు, ఒకరు ఒకటి చెబుతున్నారు, और करने वाले कर दूसरा कर रहे हैं। చేసేటటువంటి వారు రెండోది చేస్తున్నారు. एक कान से सुनते हैं, दूसरे कान से, एक कान से सुनते हैं, दूसरे कान से निकाल देते हैं। ఒక చెవితో వింటారు, రెండో చెవితో విడిచిపెట్టేస్తారు. परवाह ही नहीं करते, పట్టించుకోరు. चाहे कितनी भी बार डायरेक्शन मिलता रहे, అది ఎన్నిసార్లు డైరెక్షన్ అనేది లభిస్తూ ఉన్నా కూడా उनको ध्यान देना ही नहीं है, వారికి ధ్యానాన్ని పెట్టకూడదు. क्योंकि दूसरे धर्मों में कन्वर्ट होना है। ఎందుకంటే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవ్వాలి. तो बताया అయితే చెప్పారు, जैसे लड़ाई होती है, ఎలా అయితే యుద్ధం అవుతుందో, चारों तरफ से घेराव डालते हैं, నలువైపుల నుండి చుట్టుముడతారో, सब तरफ से अटैक करते हैं, నలువైపుల నుండి అటాక్ చేస్తారో, तो आप बच्चे भी जब तक ये एकता का घेराव नहीं डालेंगे, అయితే పిల్లలైన మీరు కూడా ఈ ఏకత యొక్క చుట్టుముట్టడం అనేది ఎంతవరకు అయితే చెయ్యరో, एक सूत्र में नहीं बनेंगे। ఒక్క సూత్రంలో ఎంతవరకు అయితే బంధింపబడరో, सूत्र माना సూత్రం అంటే एक का डायरेक्शन का सूत्र कहो, ఒక్కరి యొక్క డైరెక్షన్ యొక్క సూత్రము అనండి, एक के ज्ञान का सूत्र कहो, ఒక్కరి యొక్క జ్ఞాన సూత్రము అనండి, एक के लब का धागा कहो, ఒక్కరి యొక్క లవ్ యొక్క
దారము అనండి. उसमें जब तक नहीं बनेंगे, దానిలో ఎంతవరకైతే బంధింపబడమో, एक रस स्थिति में स्थित नहीं होंगे, ఏకరస స్థితిలో ఎంతవరకైతే స్థిరం అవ్వమో तब तक हिलते रहेंगे। అంతవరకు కదులుతూ ఉంటారు. और जो खुद हिलता रहेगा वो दूसरों की भी स्थिति खराब करता रहेगा। మరియు ఎవరైతే స్వయం కదులుతూ ఉంటారో వారు వేరే వారిని కూడా, వేరే వారి యొక్క స్థితిని కూడా కదుపుతూ ఉంటారు. इधर आओ, हम तुम्हें नई बात बताएं। ఇక్కడికి రా, మేము మీకు కొత్త విషయాన్ని చెబుతాము. क्या बात? ఏం విషయం? ये लड़ाई झगड़ा, ये ऐसे करता है, वो वैसे करता है। ఈ యుద్ధము, కొట్లాట్ల, వీరు ఇలా చేస్తారు, వారు అలా చేస్తారు. एक रस स्थिति में स्थित नहीं होंगे, तब ఏకరస స్థితిలో స్థిరం అవ్వరో तक हिलते रहेंगे। అంతవరకు కదులుతూ ఉంటారు. बाबा मुझे कभी कभी दिखाता भी है। బాబా నాకు అప్పుడప్పుడు చూపిస్తారు కూడా. किसने कहा? ఎవరన్నారు? अम्मा। మమ్మ అన్నారు. सब बातें कौन बोल रहा है? ఇవన్నీ విషయాలని ఎవరు చెబుతున్నారు? मम्मा बोल रही है। మమ్మ చెబుతున్నారు. बाबा मुझे कभी कभी दिखाता भी है బాబా మధ్య మధ్యలోని నాకు చూపిస్తారు కూడా, और बताता भी है, మరియు చెబుతారు కూడా. लेकिन मैं देख सुन लेती हूँ। కానీ నేను చూసి వినేస్తాను. बाबा को भी रहम आता है బాబాకి కూడా జాలి వేస్తుంది, और हमें भी रहम आता है మరియు నాకు కూడా, మాకు కూడా జాలి వేస్తుంది. कि मेरे बच्चे ये सब क्या करेंगे। ఏమనంటే నా పిల్లలు ఇదేం చేస్తున్నారు? एक संगठन की स्थापना कर रहे हैं या आपस में ही लड़ झगड़ रहे हैं। ఈ నా పిల్లలు ఇదేం చేస్తూ ఉన్నారు? एक संगठन की स्थापना कर रहे हैं या आपस में ही लड़ झगड़ रहे हैं। ఒక్కరి యొక్క సూత్రంలో బంధింపబడి ఉన్నారా, లేక పరస్పరమే కొట్లాడుకుంటూ ఉన్నారా? आपस में लड़ने झगड़ने से क्या साबित होता है? పరస్పరం కొట్టుకున్నట్లు ఉన్నట్లయితే, ఢీక్కున్నట్లయితే ఏమవుతుంది? कि चाहे एडवांस हो चाहे बेसिक हो, అది అడ్వాన్స్ అయినా బేసిక్ అయినా, अगर आपस में ही लड़ाई झगड़ा हो रहा है ఒకవేళ పరస్పరమే యుద్ధము కొట్లాట్లు అవుతూ ఉన్నట్లయితే तो सब आपस में मिलकर के एक दूसरे के ऊपर आक्रमण कर रहे हैं। అప్పుడు అందరూ కలిసి ఒకరు మరొకరి మీద ఆక్రమణ అనేది చేసుకుంటున్నారు. उन्हें ये पहचान भी नहीं आता వారికి దీని యొక్క గుర్తింపే లేదు. कि सद्धर्म की स्थापना का वो ग्रुप कौन सा है ఏమనంటే సద్ధర్మం యొక్క స్థాపనది ఆ గ్రూపు ఏంటనేది, जो एक रस में चल रहा है, ఏదైతే ఏకరసంలోని నడుస్తుందో, एक की मत पर चल रहा है, ఒక్కరి మతంలోని నడుస్తున్నారో, एक की डायरेक्शन पर चल रहा है। ఒక్కరి యొక్క డైరెక్షన్లోని నడుస్తున్నారో उन्हें पहचान में ही नहीं आ रहा। వారికి తెలియడమే లేదు. तो मम्मा ने कहा అయితే మమ్మ అన్నారు, बाबा मुझे कभी कभी दिखाता भी है, బాబా మధ్య మధ్యలోని నాకు చూపిస్తారు కూడా, बताता भी है, చెబుతారు కూడా. लेकिन मैं देख लेती हूँ बच्चों को కానీ నేను పిల్లలని చూసేస్తాను, और बच्चों की स्थिति को మరియు పిల్లల యొక్క స్థితిని सुन लेती हूँ कि వినేస్తాను. बच्चे ऐसे ऐसे कर रहे हैं। ఏమనంటే పిల్లలు అలా అలా చేస్తున్నారు. बाबा को भी रहम आता है బాబాకి కూడా జాలి వేస్తుంది, और हमें भी रहम आता है। మరియు మాకు కూడా జాలి వేస్తుంది. किनके ऊपर? ఎవరిపైన? इन बच्चों के ऊपर ఈ పిల్లల పైన. कि मेरे बच्चे क्या कर रहे हैं। ఏమనంటే నా పిల్లలు ఏం చేస్తున్నారు? तो दीदी बोलती है అయితే దీది చెబుతుంది, मम्मा इन्हें कोई युक्ति बताओ। మమ్మ వీరికి ఏదైనా యుక్తిని చెప్పండి. मनोहरी दीदी ने क्या बोला? మన్మోహని దీది ఏమన్నారు? मम्मा మమ్మ इन बच्चों को कोई ఈ పిల్లలకి ఏదో ఒకటి युक्ति बताओ। యుక్తిని చెప్పు. क्या युक्ति बताओ? ఏం యుక్తిని చెప్పాలి? कुछ जो इनकी समझ में आ जाए। ఏదైతే వీరికి అర్థమయ్యే విధంగా.
कि बाबा के सहयोगी विशेष विशेष हैंड्स कौन कौन है। ఏమనంటే బాబా యొక్క సహయోగి విశేషమైన హ్యాండ్స్ ఎవరయ్యారనేది, जो एक रस स्टेज में चल रहे हैं। ఎవరైతే ఏకరస స్థితిలోని నడుస్తున్నారో, एक मत के धागे में पिरोए हुए चल रहे हैं। ఒక్క మతం యొక్క దారంలోని తిప్పబడి నడుస్తున్నారు. और उनमें आपस में कोई खिटपिट మరియు వారిలోని పరస్పరం ఏమి కొట్లాట नहीं है। లేదు. आखिर सद्धर्म की स्थापना होनी है कि नहीं होनी है। లాస్ట్కి సద్ధర్మం యొక్క స్థాపన అనేది అవ్వాలా లేక లేదా? होनी तो है। అవ్వాల్సిందే. तो जब सद्धर्म की स्थापना होनी है అయితే ఎప్పుడైతే సద్ధర్మం యొక్క స్థాపన అనేది అవ్వాలో, तो बाप के सहयोगी बच्चे भी तो विशेष सहयोगी बन रहे होंगे ना। అయితే తండ్రి యొక్క విశేషమైన పిల్లలు కూడా సహయోగిలుగా తయారవుతున్నారు కదా, कि सारे ही लड़ाई लड़ रहे होंगे। లేక అందరూ కొట్లాడుతున్నారా? हैं? नहीं समझ में आ रहा। అర్థం కావట్లేదా? अरे అరే अरे 8 बच्चे सहयोगी निकलेंगे या नहीं निकलेंगे पहले। అరే మొదట 8 మంది పిల్లలు సహయోగిలుగా వెలువడతారా లేక వెలువడరా? निकलेंगे। వెలువడతారు అని స్టూడెంట్ అన్నారు. వెలువడతారు. तो दीदी बोलती है मम्मा इन्हें कोई तो युक्ति बताओ। అయితే దీదీ చెబుతారు, మమ్మ వీరికి ఏదైనా యుక్తిని చెప్పండి, जो ये सब एक मत एक रस बन जाए, ఏదైతే వీరందరూ ఏకమతం ఏకరసంగా అయిపోయే విధంగా, एकता के सूत्र में बंध जाए। ఏకత యొక్క సూత్రంలో బంధింపబడే విధంగా. तो मम्मा जैसे को सोच में चली गई। ఏ విధంగాను అంటే అప్పుడు మమ్మ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. क्या ఏంటి? मम्मा को भी మమ్మకి కూడా थोड़ा सोचना पड़ा। కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. माने मम्मा की बुद्धि में भी पूरा क्लियर అనగా మమ్మ బుద్ధిలోని కూడా పూర్తిగా क्लियर नहीं है। క్లియర్గా లేదు. तो मम्मा जैसे कुछ सोच में चली गई। అయితే ఏ విధంగాను అంటే మమ్మ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయారు. अगर क्लियर होता ఒకవేళ క్లియర్ అయి ఉన్నట్లయితే तो क्या करती। అప్పుడు ఏం చేసేవారు? तो तुरंत बताती। వెంటనే చెప్పేసేవారు. तो मम्मा को सोच में चली गई। मैंने అయితే మమ్మ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయారు, అనగా चिंतन मंथन में चली गई। మనన చింతన మంతనలోకి వెళ్ళిపోయారు. फिर मम्मा बोली जैसे మళ్ళీ మమ్మ అన్నారు, ఎలా అయితే जैसे समय नजदीक आ रहा है ఎలా అయితే సమయం అనేది దగ్గరికి వస్తూ వెళ్తుందో, वैसे वैसे वैराग्य की जगह అలా వైరాగ్యం తోడులోని వైరాగ్యం చోట राग की भावना, వైరాగ్యానికి బదులుగా రాగ యొక్క భావన, అనురాగం యొక్క భావన, और तेरा की जगह मेरापन ज्यादा बढ़ता जा रहा है। నీది ఈ యొక్క స్థానంలోని నాది అనే భావం అనేది ఎక్కువగా పెరిగిపోతూ వెళ్తుంది. क्या ఏంటి? तेरा जो है सब कुछ तेरा। తేరా అంటే అంతా నీది. अगर मिनी मधुबनी भी मेरे को संभालने के लिए मिला हुआ है, ఒకవేళ మినీ మధువనం కూడా నాకు సంభాళించడం కోసం లభించినట్లయితే तो किसका है। అప్పుడు ఎవరిది? मेरा नहीं है। నాది కాదు. किसका है। ఎవరిది? तेरा है। నీదయ్యింది. गीता पाठशाला भी जो माताओं को मिली हुई है, గీతా పాఠశాల కూడా మాతలకు ఏదైతే లభించిందో वो मेरी नहीं है। అది నాది కాదు. किसकी है। ఎవరిది? तेरी है। నీదయ్యింది. तो जिसकी है उससे पूछ पूछ करके काम करना पड़े ना। అయితే ఎవరిదైతే అయ్యిందో వారిని అడిగడిగి పని చెయ్యాల్సి పడుతుంది కదా. कैसे करना पड़े। ఎలా చెయ్యాల్సి ఉంటుంది? हर कदम कदम पर डायरेक्शन लेना पड़े ना। ప్రతి అడుగడుగులోని డైరెక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది కదా. कि अपनी मनमानी जैसे चाहा वैसे कर लिया। లేక తమ మన్మతంగా ఏం కావాలంటే అది చేసేస్తారా? हैं? अगर अपनी మనసుకు నచ్చినట్లు ఏం కావాలంటే అది చేసేస్తారా? मनमानी कर रहे हैं, ఒకవేళ మనసుకు నచ్చినట్లు చేస్తున్నట్లయితే इसका मतलब దీని అర్థం अपने सीट जमा रहे।
తమ సీటుని జమాయించుకుంటున్నారు. जैसे उस गवर्नमेंट में सीट की लड़ाई हो रही है, ఎలా అయితే ఆ గవర్నమెంట్లోని సీటు గురించి కొట్లాట్లు అవుతున్నాయో, యుద్ధాలు అవుతున్నాయో, ऐसे इस ब्राह्मणों की दुनिया में भी అలాగే ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా सीट की लड़ाई हो गई. సీటు యొక్క యుద్ధాలు అవుతున్నాయి. मम्मा बोली जैसे जैसे समय नजदीक आ रहा है, మమ్మ అన్నారు, ఎలా ఎలా అయితే సమయం దగ్గరకు వస్తూ వెళ్తుందో वैसे वैसे वैरागी की जगह राग की भावना, అలా అలా వైరాగ్యం యొక్క ప్లేస్లోని రాగం యొక్క భావన, అనురాగం యొక్క భావన. क्या ఏంటి? ये जो भी कारोबार चल रहा है, ఇది ఏదైతే అంత కారోబారం అనేది నడుస్తుందో उसमें बुद्धि अटैच नहीं होनी चाहिए. దానిలోని బుద్ధి అటాచ్ అవ్వకూడదు. क्या होनी चाहिए? ఏమవ్వాలి? ये सब बाबा का कारोबार है, मेरा इससे कोई लगाव ఇదంతా బాబా యొక్క కారోబారం అయ్యింది, దీని మీద నాకు ఏమీ కూడా లగావ్, ప్రేమ అనేది कोई लगाव नहीं. ఏమీ ప్రేమ లేదు. इस तन का भी कोई लगाव नहीं, ఈ శరీరంది కూడా ఏమీ ప్రేమ లేదు, धन का भी कोई लगाव नहीं, ధనం యొక్క ప్రేమ కూడా ఏమీ లేదు, और मन के संकल्पों का भी कोई ऐसा మరియు మనసు యొక్క సంకల్పాలది కూడా ఎటువంటిది लगाव नहीं. मेरा तो ప్రేమ అనేది లేదు. लगाव ये बाप प्रत्यक्ष हो जाए, నా లగావ్ ఏంటి అంటే తండ్రి ప్రత్యక్షం అయిపోవాలి, और मैं आत्मा संसार के सामने మరియు ఆత్మనైన నేను ప్రపంచానికి ఎదురుగా श्रेष्ठ पाठधारी के रूप में प्रत्यक्ष हो जाऊं. శ్రేష్ఠ పాటదారి రూపంలో ప్రత్యక్షమైపోవాలి, बस. అంతే. तो मम्मा बोली नजदीक जैसे जैसे समय आ रहा है वैसे वैसे అయితే మమ్మ అన్నారు, ఎలా ఎలా అయితే సమయం అనేది దగ్గరకు వస్తూ వెళ్తుందో అలా అలా वैरागी की जगह వైరాగ్యంకి బదులుగా राग की भावना, రాగం యొక్క భావన, तेरा की जगह मेरापन ज्यादा बढ़ता जा रहा है. నీది అనే ప్లేస్లోని నాది అనేది ఎక్కువగా పెరుగుతుంది. और यही राग మరియు ఇదే రహస్యం, अर्थात लगाव మరియు ఇదే అనురాగం అనగా ప్రేమ, और मेरेपन की भावना, మరియు నాది అనే భావన, एक मत, ఒక్క మతం, एक रस, ఒక రసం, एकता के सूत्र में ఏకత యొక్క సూత్రంలోని बंधने नहीं दे रही है. బంధించబడటం లేదు, బంధించనీయబడటం లేదు. क्या नहीं बंधने दे रहा है? ఏం బంధించకుండా ఆపుతుంది? जो मेरेपन का लगाव है, ఏదైతే నాది నాది అనేది ప్రేమ ఉందో, वैराग की जगह जो राग का भाव आ गया, వైరాగ్యం ప్లేస్లోని ఏదైతే అనురాగం వచ్చేసిందో वो कार्य पूरा नहीं होने दे रहा है. అది కార్యాన్ని పూర్తిగా అవ్వనివ్వడం లేదు. इतना बोलकर मम्मा चुप हो गई. ఇంత అని మమ్మ సైలెంట్ అయిపోయారు. और जैसे सन्नाटा छा गया, మరియు ఎలా అయితే మొత్తం అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. सब जैसे उसी लहर में चले गए. అందరూ ఏ విధంగాను అంటే అదే అలల్లోకి వెళ్ళిపోయారు. इतने में ఇంతలోని ऐसे लगा जैसे ఎలా అనిపించింది అంటే सामने बाबा आ रहे. ఎదురుగా బాబా వస్తూ ఉన్నట్లు. बाबा आकर के बोले బాబా వచ్చి అన్నారు, माँ बच्चों की चिटचैट पूरी हो गई. మా అమ్మ మరియు పిల్లల యొక్క సంభాషణ అనేది పూర్తి అయిపోయిందా? बाबा ने पूछा. బాబా అడిగారు. तो मम्मा के साथ पिकनिक करेंगे. అయితే మమ్మాతో పాటు పిక్నిక్ని చేద్దాం. बाबा ने जब पूछा బాబా ఎప్పుడైతే అడిగారో तो सब बाबा को देखने लगे. అప్పుడు అందరూ బాబాని చూడడం మొదలుపెట్టారు. बाबा ने कहा आज तो बाबा ने सब बच्चों को वतन में बुलाया. అయితే బాబా అన్నారు, ఈ రోజు బాబా అందరినీ వతనంలోకి పిలిచారు. तो सभी बाबा
मम्मा के साथ पिकनिक करेंगे। అయితే అందరూ బాబాతో పాటు మమ్మాతో పాటు పిక్నిక్ని చేద్దాము. कहाँ? ఎక్కడ? वतन में जाकर एडवांस స్టూడెంట్ అన్నారు వతనంలోకి వెళ్ళి पार्टी के साथ जाकर के అడ్వాన్స్ పార్టీతోని వెళ్ళి पिकनिक करेंगे। పిక్నిక్ని చేద్దాం. ऐसे कहते जैसे बाबा ने उस गंभीर वातावरण को అలా అంటూ ఏ విధంగాను అంటే బాబా ఆ గంభీరమైన వాతావరణాన్ని जैसे बिल्कुल हल्का कर लिया। ఎలా అయితే పూర్తిగా తేలికగా చేసేశారు. क्या ఏంటి? पिकनिक होती है तो పిక్నిక్ అయినట్లయితే అప్పుడు हल्कापन आ जाता है ना। తేలికతనం వచ్చేస్తుంది కదా. तो बाबा ने कहा देखो అయితే బాబా అన్నారు చూడండి आज मधुबन से क्या क्या आया है। ఈ రోజు మధువనం నుండి ఏమేమి వచ్చాయో, कितने प्रकार का ब्रह्मा भोजन आया है। ఎన్ని ప్రకారాలైన బ్రహ్మ భోజనాలు వచ్చాయో, दादी का सबसे कितना प्यार है। దాదీకి అందరి మీద ఎంత ప్రేమ ఉంది. तो सभी बाबा की तरफ प्यार से देखने मुस्कुराने लगे। అయితే అందరూ బాబా వైపు ప్రేమతో చూడడం మరియు నవ్వడం మొదలుపెట్టారు. फिर बाबा ने अपने हाथों से मम्मा को भोजन మళ్ళీ బాబా తన చేతులతోని మమ్మాకి భోజనాన్ని ब्रह्मा भोजन खिलाया। బ్రహ్మ భోజనాన్ని తినిపించారు. फिर मम्मा बाबा ने सभी को अपने हाथों से खिलाया। మళ్ళీ మమ్మా బాబా అందరికీ తన చేతులతోని తినిపించారు. फिर मैंने कहा देखो మళ్ళీ నేను అన్నాను చూడండి हम सभी एडवांस पार्टी को कितना याद करते हैं। మనం అందరిమీ అడ్వాన్స్ పార్టీని చూడండి ఎంత స్మృతి చేస్తాము. ये किसने कहा? ఇది ఎవరన్నారు? मोहिनी మోహిని దీది. संदेशी ने कहा సందేశి అన్నారు कि देखो हम सभी एडवांस पार्टी को कितना याद करते हैं। చూడండి అందరూ అడ్వాన్స్ పార్టీని ఎంత స్మృతి చేస్తారు. क्या ये बात सही है? ఏంటి ఈ విషయం కరెక్టేనా? हैं? सही है। స్టూడెంట్ అన్నారు కరెక్టేనని. కరెక్టేనా? एडवांस पार्टी भी याद करते हैं। అడ్వాన్స్ పార్టీని స్మృతి చేస్తున్నారా? शिव बाबा को याद करना बंद कर दिया శివబాబాని స్మృతి చేయడం మానేశారా? है? हर समय एडवांस पार्टी बुद्धि में घूमती रहती है क्या? ప్రతి సమయంలోని అడ్వాన్స్ పార్టీ తిరుగుతూ ఉంటుందా ఏంటి? वो एडवांस पार्टी सूक्ष्म पदवासी घूमती है ఆ అడ్వాన్స్ పార్టీ సూక్ష్మవతనంలో తిరుగుతూ ఉంటుందా या साकार सृष्टि में पार्ट बजाने वाली घूम रही है? లేక సాకార సృష్టిలో పాత్రని అభినయించేటటువంటి వారి దగ్గర తిరుగుతుందా? సాకార సృష్టిలో పాటను అభినయించే వారి దగ్గర తిరుగుతుందని స్టూడెంట్ అన్నారు. किसकी बुद्धि में? ఎవరి బుద్ధిలోని? हैं? बेसिक స్టూడెంట్ ఏదో అన్నారు. वाली की బేసిక్ వారి యొక్క जो ఏదైతే बात लेकर के वतन में गई मनमोहनी संदेशी విషయాన్ని తీసుకొని వతనంలోకి మన్మోహిని దీది వెళ్ళారో उस संदेशी की बात हो रही है। ఆ సందేశి యొక్క విషయం అవుతుంది. मैंने कहा देखो हम सभी నేనన్నాను చూడండి మనం అందరిమి. उसने सबकी तरफ से सब पीकेस की तरफ से ये बात बोली। ఆమె అందరూ బీకే వైపు నుండి ఈ విషయాన్ని అన్నారు. वो संदेशी ने ఆ సందేశి क्या बोली ఏమన్నారు? कि हम सभी एडवांस पार्टी को कितना याद करते हैं। మనం అందరిమి అడ్వాన్స్ పార్టీని ఎంత స్మృతి చేస్తాము. एडवांस पार्टी को ही याद करते हैं అడ్వాన్స్ పార్టీనే స్మృతి చేస్తారా कि एडवांस पार्टी का जो हेड है उसको भी याद करते हैं। లేక అడ్వాన్స్ పార్టీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా స్మృతి చేస్తారా? हैं? किसको याद करते हैं? ఎవరిని స్మృతి చేస్తారు? అడ్వాన్స్ పార్టీ యొక్క హెడ్ కూడా అని ఏదో స్టూడెంట్ అన్నారు. एडवांस पार्टी का हेड भी तो याद आता होगा ना? అడ్వాన్స్ పార్టీ యొక్క హెడ్ కూడా గుర్తొస్తారేమో కదా. हैं? नहीं तो एडवांस पार्टी का नाम शंकर पार्टी किसने रखा? లేకుంటే అడ్వాన్స్ పార్టీ యొక్క పేరుని శంకర్ పార్టీ అని ఎవరు పెట్టారు?
क्या एडवांस पार्टी वालों ने खुद नाम रख लिया शंकर पार्टी? ఏంటి అడ్వాన్స్ పార్టీ వారు స్వయం పేరును పెట్టేశారా శంకర్ పార్టీ అని? उन्होंने तो नहीं కాదు అని స్టూడెంట్ అన్నారు. रखा। వారైతే పెట్టలేదు. तो जिन्होंने शंकर पार्टी नाम दिया होगा అయితే ఎవరైతే శంకర్ పార్టీ అని పేరునిచ్చి ఉంటారో उन्होंने मुखिया को देख करके ही नाम दिया होगा। వారు ముఖ్యుడిని చూసే పేరు ఇచ్చి ఉండొచ్చు. तो कितना याद करते हैं? అయితే ఎంత స్మృతి చేస్తారు? अब दादी तो अकेली हो गई। ఇప్పుడు దాది అయితే ఒంటరి వారైపోయారు. क्या कहा ఏమన్నారు? है? अब दादी तो अकेली हो गई है। ఇప్పుడు దాది అయితే ఒంటరి వారైపోయారు. कितने स्थान बन गए हैं? ఎన్ని స్థానాలు తయారైపోయాయి? सब जगह अकेले ही नाचती रहती है। అన్ని స్థానాల్లోని ఒంటరిగానే నాట్యాన్ని చేస్తూ ఉంటారు. क्या ఏంటి? दादी को साथ देने वाला कोई దాదీకి సహయోగాన్ని ఇచ్చేటటువంటి వారెవ్వరూ कोई नहीं है। ఎవ్వరూ లేరు. तो दीदी बोली दादी అయితే దీది అన్నారు, अकेली थोड़े ही है। దాది ఒంటరి వారా ఏంటి? मनमोहनी दीदी ने कहा మన్మోహని దీది అన్నారు, दादी దాది अकेली थोड़े ही है। ఒంటరి వారా ఏంటి? दादी में तो सब पावर है। దాదీలోని పవర్ అంతా ఉంది. क्या ఏంటి? सब पावर सब పవర్ అంతా शक्तिमान है? సర్వశక్తివంతురాలా? हैं? కాదు అని స్టూడెంట్ అన్నారు. झूठे नहीं। అసత్యమా? కాదు. बाबा ने मुरली में भी बोला हुआ है। బాబా మురళిలోని కూడా అన్నారు, मैं सर्वशक्तिमान हूँ। నేను సర్వశక్తివంతుణ్ణి అయినట్లయితే అప్పుడు तो लो, दादी को माया बता दी। స్టూడెంట్ ఏదో అన్నారు, ఇదిగోండి దాదీని మాయ అనేశారు. दो ही सर्वशक्तिमान की स्टेज पे बताए मुरली में। మురళిలోని రెండే సర్వశక్తివంతుడి యొక్క స్థానాన్ని చెప్పారు. एक ఒకటి एक बाप सर्वशक्तिमान ఒకటి తండ్రి సర్వశక్తివంతుడు, और दूसरा మరియు రెండోది माया रावण सर्वशक्तिमान మాయా రావణుడు సర్వశక్తివంతుడు, और तीसरा कोई सर्वशक्तिमान మరియు మూడో వారు ఎవ్వరూ సర్వశక్తివంతుడు नहीं बताया। చెప్పలేదు. तो यहाँ क्या बोला? అయితే ఇక్కడేమన్నారు? किसने बोला? ఎవరన్నారు? मनमोहनी दीदी ने। మన్మోహని దీది. मनमोहनी दीदी ने बोला మన్మోహని దీది అన్నారు, दादी अकेली थोड़े ही है। దాది ఒంటరి వారా ఏంటి? तुम झूठ बोल रही हो। అసత్యాన్ని చెబుతున్నావు. क्या? ఏంటి? रावण के कितने सिर होते हैं? రావణుడికి ఎన్ని తలలుంటాయి? 10 सिर होते हैं। भुजाएं 10 తలలుంటాయని స్టూడెంట్ అన్నారు. 10 తలలుంటాయి. कितनी होती है? భుజాలు ఎన్నుంటాయి? 20 भुजाएं होती है। 20 భుజాలుంటాయి. तो दादी अकेली थोड़े ही है। అయితే దాది ఒంటరి వారా ఏంటి? दादी में तो सब पावर्स है। దాదిలోనైతే పవర్స్ అన్నీ ఉన్నాయి. कैसे सब पावर्स है? ఎలా అన్ని పవర్స్ ఉన్నాయి? बाबा ने डायरेक्शन दिया हुआ है। బాబా డైరెక్షన్ ఇచ్చారు. क्या डायरेक्शन दिया हुआ है? ఏం డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు? जो श्रीमत पर नहीं चलते हैं ఎవరైతే శ్రీమతం మీద నడవరో, है माया बेटी, ఓ మాయా బేటీ, तुम उनको నీవు వారిని फटकाओ। బాగా ఉతికేసాయి. एक तो बाबा ने हाथ में हाथ देकर सब पावर्स दादी को दी हुई। ఒకటి బాబా చేతిలోని చెయ్యి వేసి దాదీకి పవర్స్ అన్నీ ఇచ్చేశారు. क्या? ఏంటి? दादी के దాదీ యొక్క बुद्धि रूपी हाथ में अपना बुद्धि रूपी हाथ सौंप करके బుద్ధురూపీ చేతిలోని తమ యొక్క బుద్ధురూపీ చేతిని అప్పగించి बाप ने सारी पावर्स తండ్రి దాదీకి పవర్స్ అన్నీ दादी को दी हुई है। ఇచ్చేశారు. దాది दूसरा, రెండోది, मेरा भी साथ है। నా తోడులోని కూడా ఉన్నారు, నాది కూడా తోడు ఉంది. क्या कहा? ఏమన్నారు? दादी के साथ मनमोहनी दीदी पहले भी साकार में थी। దాదీతో పాటు మన్మోహిని దీది సాకారంలోని కూడా తోడులోని ఉండేవారు. और अभी भी మరియు ఇప్పుడు కూడా मनमोहनी दीदी बोल रही मेरा भी उनको మన్మోహిని దీది చెబుతున్నారు,
నాది కూడా साथ है, వారి యొక్క తోడు అనేది ఉంది. क्योंकि मनमोहनी दीदी जानती है ఎందుకంటే మన్మోహిని దీదీకి తెలుసు, कि चाहे बेसिक पार्टी वाले हों, అది బేసిక్ పార్టీ వాళ్ళైనా, चाहे एडवांस पार्टी वाले हों, అది అడ్వాన్స్ పార్టీ వారైనా ठीक कोई नहीं चल रहा है। సరిగ్గా ఎవ్వరూ నడవడం లేదు. तो दीदी भी चाहती हैं कि माया बेटी सबको खूब फटकाए। అయితే దీది కూడా అనుకుంటుంది ఏమనంటే మాయాబేటి వీరందరినీ బాగా ఉతికేసేయాలని. इसलिए वो भी किसके साथ हो गई అందువలనే ఆమె కూడా ఎవరి తోడులోనైపోయారు, है? हाँ, మాయాబేటి తోడులో అయిపోయారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. బాబా दादी के साथ। దాదీతో పాటు ఉన్నారు. दादी में इतनी पावर है जो एक दादी कितनों को संभाल रही है। దాదీలో ఎంత పవర్ ఉంది అంటే ఒక్క దాది ఎంత మందిని సంభాలిస్తున్నారు. कितनी पावर है? ఎంత పవర్ ఉంది? एक दादी ఒక్క దాది कितनों को संभाल रही है। ఎంత మందిని సంభాలిస్తున్నారు. फिर भी दादी को दो भुजाएं అయినా కూడా దాదీకి రెండు భుజాలు और भी है। ఇంకా ఉన్నాయి. दादी जानकी దాది జానకి और दादी गुलजार। మరియు దాది గుల్జార్. कितनी भुजाएं? ఎన్ని భుజాలు? दो भुजाएं और भी हैं। రెండు భుజాలు ఇంకా ఉన్నాయి. एक ఒకటి जानकी दादी జానకి దాది और दूसरी మరియు రెండు गुलजार दादी। గుల్జార్ దాది. गुलजार दादी में గుల్జార్ దాది कौन आता है? గుల్జార్ దాదిలోని ఎవరు వస్తారు? है బ్రహ్మ బాబా అని స్టూడెంట్ అన్నారు. एडवांस पार्टी में भी आता है क्या? అడ్వాన్స్ పార్టీలోని కూడా వస్తారా ఏంటి? है एडवांस पार्टी की गुलजार में ब्रह्मा बाबा नहीं आता क्या? అడ్వాన్స్ పార్టీ యొక్క గుల్జార్లోని బ్రహ్మ బాబా రారా ఏంటి? आता है कि नहीं आता है? వస్తారా లేక రారా? आता है। వస్తారు. नहीं तो बड़ी अम्मा कैसे होगी? లేకుంటే పెద్దమ్మ ఎలా అయ్యారు? है? आएगा तभी तो बड़ी अम्मा होगी ना। వస్తారు, అప్పుడే పెద్దమ్మ అయ్యారు కదా. तो बोला అయితే అన్నారు फिर भी दादी को दो भुजाएं और हैं। అయినా కూడా దాదీకి రెండు భుజాలు ఇంకా ఉన్నాయి. दादी जानकी దాది జానకి और दादी మరియు దాది गुलजार, గుల్జార్. ये दोनों भी यथाशक्ति दादी को मदद देती रहती है। ఈ ఇద్దరూ కూడా దాదీకి యథాశక్తి సహయోగాన్ని ఇస్తూ ఉంటారు. क्या ఏంటి? ये दोनों ही వీరిద్దరూ కూడా दादी को यथाशक्ति मदद देती रहती हैं। దాదీకి యథాశక్తి సహయోగాన్ని ఇస్తూ ఉంటారు. मेरे को देती रहती हैं ऐसा नहीं कहा। నాకిస్తారు అని అలా అనలేదు. किसको मदद देती रहती है? ఎవరికి సహాయాన్ని ఇస్తూ ఉంటారు? दादी को मदद देती रहती దాదీకి సహాయాన్ని ఇస్తూ ఉంటారు. है। लेकिन కానీ फिर भी बाबा कहता है అయినా కూడా బాబా అంటారు भले मदद देती रहती है, భలే సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది. लेकिन కానీ फिर भी बाबा कहता है कि बच्ची तो मेरी छत्र छाया में रहती है। అయినా కూడా బాబా అంటారు అమ్మాయి అయితే నా ఛత్ర ఛాయలోని ఉంటుంది. कौन सी बच्ची ఏ అమ్మాయి? है? अरे किसकी बात हो रही है? అరే ఎవరి విషయం నడుస్తుంది? हाँ, గుల్జార్ దాదీది అని స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా बाबा कहता है कि बच्ची तो मेरी छत्र छाया में रहती है। బాబా అంటారు అమ్మాయి అయితే నా ఛత్ర ఛాయలోని ఉంటుంది. जितना बच्ची मुझे याद करती है ఎంతైతే అమ్మాయి నన్ను స్మృతి చేస్తుందో उससे जास्ती तो मैं बच्ची को याद करता हूँ। దానికంటే ఎక్కువ నేను అమ్మాయిని స్మృతి చేస్తాను. और आफरीन देता हूँ మరియు ఆఫరిన్ ఇస్తాను. कि शाबाश बच्ची, ఏమనంటే సాభాస్ అమ్మాయి, शाबाश, సాభాస్, तुम इन बच्चों को और फटकाओ। నీవు ఈ పిల్లలని ఇంకా ఉతికేసేయి. रोज अमृत बेले इतने प्यार से इतनी शक्ति भरता हूँ రోజు అమృత వేళలోని ఎంత ప్రేమతోని ఎంత శక్తిని నింపుతాను అంటే जो सारा दिन कितना काम करती है। రోజంతా ఎంత పనిని చేస్తుంది. अकेले ही सब सेंटर्स में घूमती रहती है, ఒంటరిగానే సెంటర్స్ అన్నింటిలోని తిరుగుతూ ఉంటుంది, नाचती रहती है, నాట్యాన్ని చేస్తూ ఉంటుంది. तो कितना काम करती है।
అయితే ఎంత పనిని చేస్తుంది. तो ये मत सोचो అయితే ఇది ఆలోచించొద్దు कि दादी अकेली है। ఏమనంటే దాది ఒంటరిగా ఉన్నారని. क्या ఏంటి? अकेली नहीं है? ఒంటరి వారు కాదు. कौन कौन साथी बताए? ఎవరెవరు తోడులో ఉన్నారు అని చెప్పారు? मनमोहनी दीदी भी साथ है। మన్మోహని దీది కూడా తోడులోని ఉన్నారు. స్టూడెంట్ ఏదో అన్నారు గుల్జార్ దాది అని. पहले भी साथ थी, अभी भी మొదట కూడా తోడులోని ఉండేవారు, ఇప్పుడు కూడా साथ है। और कौन తోడులోని ఉన్నారు. साथ है? ఇంకా ఎవరెవరు తోడులోని ఉన్నారు? एडवांस पार्टी में भी जो मनमोहनी दीदी होगी, అడ్వాన్స్ పార్టీలోని కూడా ఎవరైతే మన్మోహని దీది ఉన్నారో वो भी साथ होगी। ఆమె కూడా తోడులోని ఉంటుంది. किसके? ఎవరి యొక్క? हाँ, దాది యొక్క అని స్టూడెంట్ అన్నారు. బాబా హా. दादी के सर्वशक्तिमान जो है, जिसका टाइटल దాది యొక్క సర్వశక్తివంతురాలు అని ఎవరికైతే టైటిల్ ఉందో ఆమె యొక్క उसके साथ। ఆమె తోడులోని ఉన్నారు. और दो का किसका नाम बताया? మరియు ఇంకా ఇద్దరి యొక్క పేరుని ఎవరిది చెప్పారు? जानकी दादी भी साथ है। జానకి దాది కూడా తోడులోని ఉన్నారు. बड़ी जानकी दादी है। చాలా పెద్ద జాన్ ప్రాణం యొక్క దాది అయ్యారు. क्या ఏంటి? की दादी है? ఎవరి యొక్క దాది అయ్యారు? तुम्हारी सबकी जानकी दादी है। మీ అందరి యొక్క జాన్ ప్రాణం యొక్క దాది అయ్యారు, ప్రాణదాది. और तीसरी మరియు మూడో వారు गुलजार గుల్జార్ దాది అని స్టూడెంట్ అన్నారు. दादी। గుల్జార్ దాది. तो ये मत सोचो कि दादी अकेली है। అయితే ఇలా ఆలోచించొద్దు దాది ఒంటరిగా ఉన్నారు అని. दादी के साथ में बाबा भी है। దాది తోడులోని బాబా కూడా ఉన్నారు. क्या? ఏంటి? दादी के साथ में దాది యొక్క తోడులోని बाबा भी है। బాబా కూడా ఉన్నారు. बाप नहीं है, తండ్రి లేరా? बाबा भी है। బాబా కూడా ఉన్నారు. दादी स्थापना के कार्य में తండ్రి दादी स्थापना के कार्य में अथक होकर सहयोग दे रही है। దాది స్థాపన యొక్క కార్యంలోని అలసిపోకుండా సహాయాన్ని చేస్తున్నారు. बच्ची के अंदर हर आत्मा के प्रति शुभ भावना, అమ్మాయి లోపల ప్రతి పిల్లల ప్రతి శుభభావన, शुभ कामना, శుభకామన, कल्याण की भावना है। కళ్యాణం యొక్క భావన ఉంది. कौन सी बच्ची के अंदर? ఏ అమ్మాయి లోపల? बच्ची के अंदर అమ్మాయి లోపల शुभ भावना भी है, శుభభావన కూడా ఉంది, कल्याण की भावना भी है। కళ్యాణం యొక్క భావన కూడా ఉంది. तो बाबा ऐसी मीठी चिटचैट कर रहे थे। అయితే బాబా ఆ విధమైనటువంటి మీటి చిట్చాట్ని సంభాషణని చేసేవారు. चिटचैट कर रहे थे। అయితే బాబా ఆ విధమైనటువంటి మధురమైన చిట్చాట్ని చేసేవారు. चिटचैट कर रहे थे। చిట్చాట్ని చేసేవారు. फिर बाबा ने कहा, मम्मा మళ్ళీ బాబా అన్నారు, మమ్మ आज आप सबको कुछ संदेश नहीं देंगी। ఈ రోజు మీరు మాకందరికీ సందేశాన్ని ఏమి ఇవ్వరా? पूछा, అడిగారు. मम्मा మమ్మ आज आप सबको कुछ संदेश नहीं देंगी क्या? ఈ రోజు మాకందరికీ ఏదైనా సందేశాన్ని ఇవ్వరా ఏంటి? सभी ने आपको याद प्यार दिया है, అందరూ మీకు ప్రియ స్మృతులని తెలిపారు. तो बच्चों के लिए कुछ संदेश तो दे दो। అయితే పిల్లల కోసం ఏదైనా సందేశాన్ని అయితే ఇవ్వండి. तो मम्मा बाबा को देख करके मुस्कुराई। అయితే మమ్మ బాబాని చూసి నవ్వారు. क्या? ఏంటి? मम्मा మమ్మ बाबा को देख करके मुस्कुराई। బాబాని इस बात पर చూసి मुस्कुराई। నవ్వారు. ఏ విషయంలోని నవ్వారు? संदेश देने की बात पर। సందేశాన్ని ఇచ్చేటటువంటి విషయంలోని. और बोली మళ్ళీ అన్నారు, कि सबको मेरा याद प्यार देना, ఏమనంటే అందరికీ నా ప్రియ స్మృతుల్ని ఇవ్వండి. और कहना మరియు చెప్పండి कि माता पिता की जो अलौकिक पालना मिल रही है,
ఏదైతే మాతాపితల యొక్క అలౌకిక పాలన అనేది లభిస్తుందో, किसकी पालना मिल रही है? ఎవరి పాలన అనేది లభిస్తుంది? माता पिता की लौकिक नहीं, మాతాపిత యొక్క, లౌకికంది కాదు. अलौकिक पालना मिल रही है। స్టూడెంట్ అన్నారు అలౌకిక పాలన. అలౌకిక పాలన అనేది లభిస్తుందో उस पालना का स्वरूप बन करके दिखाओ। ఆ పాలన యొక్క స్వరూపంగా అయ్యి చూపించండి. ये नहीं कि मम्मा सामने आ जाए, ఇదేమీ కాదు మమ్మ ఎదురుగా వచ్చేయాలని. मम्मा दिखाई पड़े, मम्मा क्यों नहीं आती? మమ్మ కనిపించాలి, మమ్మ ఎందుకు రావడం లేదు? क्या करो? ఏం చెయ్యాలి? जो भी पालना मिल रही है अलौकिक, ఏదైతే పాలన లభిస్తుందో అలౌకికంది, अलौकिक पालना के लिए क्या सामने आने की दरकार है? అలౌకిక పాలన కోసం ఎదురుగా రావాల్సిన అవసరం అనేది ఉందా? वाइब्रेशन से पालना नहीं हो सकती? వైబ్రేషన్తో పాలన అనేది అవ్వలేదా? हो सकती है ना? అవ్వగలుగుతుంది కదా. तो ये स्वरूप बनना ही स्नेह की निशानी बस। అయితే ఈ స్వరూపంగా అవ్వడమే స్నేహం యొక్క చిహ్నం, అంతే. इतना कह के मम्मा चुप हो गई। ఇంత అని మమ్మ శాంతి అయిపోయారు. ओम शांति। ఓం శాంతి. ఓం శాంతి. విసిడి నెంబర్ 1073 మరియు విసిడి నెంబర్ 64 కలై మగల్ నగర్ మరియు బెంగళూరు. ఓం శాంతి.